We are thankful to God giving us the second day of His convention. ఈ యొక్క కన్వెన్షన్ యొక్క రెండవ దిన సాయంకాల కూటమి ఇచ్చినందుకై మనం దేవునికి కృతజ్ఞులమై ఉన్నాము. We have been enjoying the presence of God and the power of God thus far. ఇంతవరకు మనము దేవునికి సముఖమును దేవునికి శక్తిని అనుభవించుచు వచ్చుచున్నాం. For our meditation tonight, let us turn our Bible to Gospel of Luke chapter 13 and verse 25. ఈ యొక్క సాయంకాలమందు మనకి వాక్య ధ్యానార్థమై లూకా సువార్త 13వ అధ్యాయము 25వ వాక్యమును చదువుకుందాం. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు, When once the master of the house is risen up and had shut to the door, and he began to stand without and to knock at the door, saying, Lord, Lord, open unto us. And he shall answer and say unto you, I know you not whence ye are. It is true that every one of you are here to receive some kind of blessings from the Lord. ఈ సమయములో ఇక్కడ ఉన్న మన ప్రతి ఒక్కొక్కరము ఏదో ఒక విధమైన ఆశీర్వాదమును దేవుని నుండి పొందుకొని నిమిత్తమై ఇక్కడ ఉన్నామని మనం నిశ్చయంగా కనపడుచున్నాం. But we have to remember that for every blessing there is a time. కానీ ప్రతి ఆశీర్వాదముకు ఒక సమయం అనేది ఒకటి ఉన్నది. Now this is the period of grace, which blessings are available, but the days are coming, it's unavailable. ఈ కాలము కృపా కాలముగా ఉన్నది. ఇది ఒక ఆశీర్వాదకరమైన కాలము. కానీ ఒక కాలము రాబోచున్నది, ఆ యొక్క దినములలో మనం ఆశీర్వాదములు పొందుకొనలేము. We fix hinges in order to open and shut the door, open the door and shut the door. ఈ విధముగా ఆయన తలుపు మూయువాడును ఆయన తలుపు తెరువాడునుగా కనపడుచున్నాడు. In this verse we can read, when once the master of the house is risen up and has shut to the door, he began to stand without and to knock at the door, saying, Lord, Lord, open unto us. 25వ వాక్యమునందు, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు. Today the topic of my message is the things we ought to do before the door being closed. ఈ సాయంకాల సమయమందు నా యొక్క ప్రసంగము యొక్క ప్రధాన శీర్షికనున్నది, ఆ యొక్క ద్వారము మూయుటకు ముందుగా మనము ఏమి చేయవలెను. First of all, our God gives us opportunity to escape from judgment. దేవుడు మొట్టమొదటిగా మనము ఆ యొక్క న్యాయ తీర్పులో నుండి తప్పించుకునే నిమిత్తమైనటువంటి ఒక అవకాశమును మనకి ఇచ్చుచున్నాడు. For every sin we committed, there is a punishment. మనము చేసినటువంటి ప్రతి పాపమునకును ఒక శిక్ష ఉన్నది. We can't hide our sins, or we cannot delete or destroy the evidence. మనము చేసిన పాపములను మనం మరుగు చేయలేము. పాపము చేసినటువంటి ఆనవాళ్లను మనము దానిని నిరోధించలేము, లేక వాటిని మనము ఏ విధముగా నశింప చేయలేము. You can get no advocate before the throne of God to plead on your behalf. మీ పక్షముగా వాదించు నిమిత్తమై దేవుని యొక్క సింహాసనం ఎదుట మీ కొరకు వాదించు నిమిత్తమై ఎటువంటి వకీలును మీరు పొందుకొనలేరు. The sins we cannot refuse before God, because all things are naked and opened unto him on his eyes. నేను పాపము చేయలేదు అని చెప్పి దేవుని ఎదుట మనము నిరాకరించి దానికి మనం అడ్డు చెప్పలేము. ఎందుకనగా ప్రతి కార్యము దేవుని కంటికి మిక్కిలి తేటగా స్పష్టముగా ఉన్నది. But there is a chance to escape from the punishment and the eternal judgment. ఈ విధముగా న్యాయ తీర్పునకును ఆ యొక్క నిత్య దండనకును తప్పించుకునేటువంటి ఒక అవకాశం అనేది ఉన్నది. In Matthew chapter 11 and verse 13 it is written. మత్తయి సువార్త 11వ అధ్యాయము 13వ వాక్యములో చదువుచున్నప్పుడు, there is two gates. ఈ విధముగా రెండు ద్వారములు కనపడుచున్నవి. Narrow and broad. విశాలమైన ఇరుకు మార్గము, విశాలమైన మార్గము. Please read the verse. 7వ అధ్యాయం 13వ వాక్యం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమున ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమున ఉన్నది, దాని కనుగొను వారు కొందరే.
Enter ye in at the straight gate, for wide is the gate, and broad is the way that leadeth to destruction, and many they be which go in thereat. Because strait is the gate, and narrow is the way which leadeth unto life, and few they be that find it. Naturally, people choose the broad gate. సాధారణముగా జనులు విశాలమైన మార్గమును మాత్రమే See, ఎందుకొందురు. it is easy to commit sin, but to live holy, you have to strive. ఈ విధముగా పాపము చేయుటకు చాలా సులభము, కానీ పరిశుద్ధమైన జీవితముకు మనం ప్రయాసపడాలి. To eat, drink, dress, to walk and talk like others is easy. ఇతరుల వలె పాపము చేయుటకును తినుటకును తాగుటకును మనము మత్తులముగా మారుటకు అది చాలా సులభమైన కార్యము. But to live like a saint, it is very difficult, but it's not impossible. ఒక పరిశుద్ధమైన వ్యక్తి వలె మనము జీవించుటన్నది కష్టతరము, కానీ అసాధ్యమేమీ కాదు. But remember, the wide gate will lead you to destruction and judgment. కానీ జ్ఞాపకం ఉంచుకోవలసిన కార్యము విశాలమైన మార్గము మనలను నాశనముకును న్యాయ తీర్పుకును నడిపించును. To squeeze in through the narrow door is struggling, but not impossible. You and me can enter in through that narrow gate. ఇరుకు ద్వారమున ప్రవేశించు నిమిత్తమై మనము ప్రయాసపడవలసిన వారముగా ఉన్నాము. కానీ ఆ యొక్క ద్వారం అన్నది అసాధ్యమైనదేమీ కాదు, కానీ దాని యొక్క ముగింపు అన్నది నిత్య జీవముగా ఉన్నది. In this present world, many are thinking a holy life is impossible. ప్రస్తుత కాలములో పరిశుద్ధ జీవితము అసాధ్యమని అనేకులు You అనుకొనుచున్నారు. have heard a testimony of a young brother. He is able to live an holy life. ఇప్పుడు మనకి మధ్యలో కూడా ఒక యవనుడైనటువంటి ఒక సేవకుడైన సహోదరుడు సాక్ష్యం చెప్పగా అతడు తనకి యవ్వన ప్రాయములో పరిశుద్ధముగా జీవించిన విధముగా చెప్పుచున్నాడు. To obey the word of God, many things that they cannot success in obeying the commandments of God. ఈ విధముగా దేవుని యొక్క వాక్యమును అతడు అతిక్రమించినందువలన తన జీవితంలో అనేక ఆశీర్వాదములు పొందుకొనలేక తన యొక్క జీవితంలో సఫలతను పొందుకోలేకపోయాడు. But the grace of God is available to strengthen you to obey all His commandments. కానీ దేవుని యొక్క కృపనున్నది దేవుని యొక్క ప్రతి వాక్యమునకును ఆయన యొక్క ఆజ్ఞలకును లోబడు నిమిత్తమై మనల్ని బలపరుచున్నదిగా ఉన్నది. For that you should be willing. కావున అందు నిమిత్తమై మీరు మనపూర్వకముగా ఉండాలి. Though you have to give up pleasures and friends of this world, decide to walk in the ways of holiness. ఈ విధముగా మీరు ఇక లోకములో ఉన్నటువంటి మిమ్మల్ని వెంబడించుచున్నటువంటి స్నేహితులను మీరు విడిచిపెట్టు నిమిత్తమై తీర్మానం చేసి పరిశుద్ధమైన మార్గములో నడుచు నిమిత్తముగా మీరు అప్పగించుకోవాలను. Sacrificing your position and advantages, enter in at the narrow gate, and it will lead you to eternal life. ఈ యొక్క లోకములోని మీ యొక్క స్థానమానములన్నిటినీ మీరు త్యాగం చేసిన వారుగా ఇరుకు ద్వారములో ప్రవేశించు నిమిత్తముగా మీరు ప్రయాసపడు వారముగా తీర్మానించు వారై ఉండాలి. When you decide to follow Jesus, your friends may forsake you. మీరు యేసును వెంబడించు నిమిత్తమై తీర్మానం చేసినప్పుడు మీ స్నేహితులు మిమ్మును వారు తిరస్కరించవచ్చును. When you begin to live a holy life and a righteous life, the world may reject you. పరిశుద్ధమైనటువంటి నీతిమంతమైనటువంటి జీవితము చేయ నిమిత్తమై మనం తీర్మానించినప్పుడు ఈ యొక్క లోకం అనేది మనల్ని తిరస్కరించును. Sometimes you may lose your positions and job and income, but stand firm in the word of God, then God will honor you. కొన్ని సందర్భములలో మనకి స్థానమానములను మనము త్యాగం చేయ నిమిత్తమై మనము వచ్చినప్పటికీ దేవుని కొరకు పరిశుద్ధముగా జీవించ తీర్మానించినప్పుడు స్థానమానములు పోగొట్టుకునవలసి వచ్చును. మనకు ఆదాయము ఇవన్నీ మనకు తక్కువైపోను. కానీ ఆ సందర్భములో కూడా దేవుని కొరకు మనం స్థిరముగా నిలబడవలెను. God is giving you an opportunity to escape from the judgment by the sin you have committed. మీ పాపముల మూలముగా మీరు పొందుకోవలసినటువంటి న్యాయ తీర్పులో నుండి మీరు తప్పించబడు నిమిత్తమై దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చుచున్నాడు. Whatever may be the price you have to pay, you should run away from the evil ways of this world. ఈ విధముగా మీరు మీ జీవితములో చెల్లించవలసిన క్రయమును మీరు తప్పక చెల్లించి ఈ లోకములోని ప్రతి దుష్ట మార్గములో నుండి మీరు పారిపోవలసిన వారిగా ఉన్నారు. As we heard yesterday night, we are laden with the
sin, iniquity and transgression. గత రాత్రి కాలమందు మనం విన్న రీతిగా మన యొక్క జీవితంలో పాపమునది, అపరాధము, అన్యాయమునది ఒక పెద్ద భారముగా మన మీద కనపడుచున్నది. You may be also laden with many kinds of sorrows and worries in your heart and your life and all the aspects of our life. మీ జీవితములోను మీ హృదయములోను అనేక దుఃఖములు, భారములు, ఈ విధంగా ఆపదలు, ఇటువంటి అనేక భారములు మీ జీవితంలో కనపడుచు ఉన్నవి. But if you commit your life in the hands of God, He shall be merciful unto you. ఈ విధముగా మీ జీవితమును దేవునికి సమర్పించుకున్నట్లయితే ఆయన మీ పట్ల కనికరము చూపువాడై ఉన్నారు. We could learn a lesson from Exodus chapter 12. నిర్గమకాండము 12వ అధ్యాయము నుండి ఒక పాఠమును మనం నేర్చుకుంటున్నాం. The Egyptians tortured the Jews there hundreds and hundreds of years, and God determined to judge them. ఈ విధముగా ఐగుప్తీయులైతే అనేక మంది యూదులను, ఇశ్రాయేలీయులను వారు హింసించగా దేవుడైతే వారిని న్యాయం తీర్చు నిమిత్తమై తీర్మానించి ఉండెను. The cry and groaning of the people of God reached up to heaven, and he has come down to destroy the enemies of his people. దేవుని జనాంగము యొక్క అంగలార్పు, వారి యొక్క మొర్రలనునవి దేవుని యొక్క సన్నిధానముకు చేరగా దేవుని జనాంగమును హింసించుచున్న వారిని న్యాయం తీర్చు నిమిత్తమై దేవుడు తానే దిగి వచ్చెను. King Pharaoh has mixed the blood of innocent infants in the water of Nile. ఐక ఫరో రాజు అయితే ఈ ఇశ్రాయేలీయుల యొక్క చంటి బిడ్డల యొక్క రక్తమును నైలు నదిలో కలిపి వేసి ఉండెను. At last the Lord sent a destroyer to smite the Egyptians about midnight. చివరిగా దేవుడు ఒక సంహారకు దూతను పంపి రాత్రి కాలమందు ఐగుప్తీయుల యొక్క తొలిచూలను సంహరించు నిమిత్తమై తీర్మానించెను. But we can see an exemption to the people of God. కానీ అక్కడైతే దేవుని జనాంగముకు ఒక మినహాయింపు ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. The people of God was commanded to stay inside the lamb's blood applied law. దేవుడు తన యొక్క జనాంగమునకు ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము పూయబడినటువంటి ఆ యొక్క ద్వారము బంధం ఉన్నటువంటి ఆ యొక్క ఇండ్లలో దేవుని జనాంగము ఉండునట్లుగా చెప్పి The people slayed a Passover lamb, and they applied the blood of that lamb in the doorpost, and they were safe inside the doors. ఒక గొర్రెపిల్లను వారు వధించిన వారై ఆ యొక్క పస్కా పండుగను వారు ఆచరించుచు ఆ యొక్క రక్తము ఎటువంటి ద్వారబంధం నిలువుకమ్ముల మీద, అడ్డకమ్ముల మీద పూయబడిందో అటువంటి ఇండ్లలో ఆ యొక్క ఇశ్రాయేలీయులు నివసించమని చెప్పాను. There was no judgment to the people though were inside the blood of the lamb. ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము పూయబడినటువంటి ఇండ్లలో, ఆ యొక్క గృహములలో ఎవరైతే నివసించుచుండిరో, నిలిచి ఉండిరో వారి మీదకి న్యాయ తీర్పు రాలేదు. Dear friend, if you are outside the blood of Passover lamb, the Christ, tonight let me say you are in great danger. ప్రియమైన స్నేహితుడా, ఈ రాత్రి కాలమందు పస్కా గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తమునకు మీరు దూరముగా ఉన్నట్లయితే నేను మీకు చెప్పకూర్చున్న కార్యము, మీరు ఒక గొప్ప ఆపదలో ఉన్నారు. For us as a Passover lamb, our Jesus Christ has laid on our behalf, and his blood will protect us from the judgment. మన నిమిత్తముగా మనకి పస్కా గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము కాచబడినది. ఆ యొక్క రక్తము క్రిందికి మనం వచ్చినప్పుడు మనం కాపాడబడుచున్నాము. Though you are outside the blood of Jesus Christ, many times God has protected you, delivered you, healed you. ఒకవేళ మీరు ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తములకు దూరముగా బయట ఉన్నప్పటికీ దేవుడు కృపగా మిమ్మును కాపాడి ఉన్నాడు, మిమ్మును విడిపించి ఉన్నాడు. Though you are a person living in sin, but the Lord is gracious, and he has kept you from many accidents and sicknesses and death. మీరు పాపములో జీవించుచున్నటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ దేవుడైతే కృపగా ఉండి మిమ్మల్ని పలు విధములైనటువంటి వ్యాధులలోండి, పలు విధములైనటువంటి బలహీనతల్లోండి మిమ్మల్ని విడిపించిన వాడిగా కనబడుచు కృప కలిగిన వాడై ఉండెను. Your enemy might have killed you, but Jesus extended your lifespan thus far. శత్రువైనటువంటి వాడు మిమ్మల్ని చంపు నిమిత్తముగా చూసినప్పటికీ దేవుడైతే మీ యొక్క జీవిత కాలమును, ఆయుష్ కాలమును పొడిగించి ఉన్నాడు. Therefore be grateful to this God of grace and mercy. కావున ఇటువంటి కృప కలిగినటువంటి కనికరము కలిగిన దేవునికి మనము కృతజ్ఞులముగా ఉండవలెను. Therefore don't
live a life now you are going through. ఈ విధముగా ఉన్నప్పుడు మీరు ప్రస్తుత కాలములో చేసినటువంటి ఇట్టి జీవితములోనే మీరు కొనసాగింపబడవద్దు. Repent of your sins and confess it to Jesus and receive forgiveness right now. ఇప్పుడే దేవుని ఎదుట మీకు పాపములను మీరు ఒప్పుకోలు చేసి వదిలిపెట్టి వాటినంటిలోని మిమ్మల్ని మీరు కడుగుకొనుడి. How worst sinner you may be, but it doesn't matter. The blood of Jesus will cleanse all your sins. ఒకవేళ మీరు ఎంతటి ఘోరమైన పాపులుగా ఉన్నప్పటికీ మీరు భయపడవద్దు, చింతించవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము మీ ప్రతి పాపమును కడిగి మిమ్మల్ని శుద్ధులుగా చేయును. You have provoked God to bring judgment upon you, but tonight the God is merciful to you. He is inviting to repent. మీ పాపము మూలముగా శిక్షా విధి, న్యాయ తీర్పు మీ మీదికి వచ్చు నిమిత్తమై మీరు దేవునికి కోపమును కలిగించిరి. కానీ ఈ రాత్రి కాలం అయితే దేవాది దేవుడు మీ ఎదుట కనికరము కలిగిన వాడిగా, కృప కలిగిన వాడిగా కనబడుచున్నాడు. God has given you many opportunity to repent of your sins, but tonight once again he is giving a chance. గత కాలములో మీ పాపముల నిమిత్తము, మీ అపరాధముల నిమిత్తముగా పశ్చాత్తాపపడు నిమిత్తమై ఎన్నో సందర్భములను దేవుడు మీకు ఇచ్చినప్పటికీ ఈ రాత్రి కాలమందు కూడా మరి ఒక సందర్భమును దేవుడు మీకు ఇచ్చుచున్నాడు. If you repent this night, God shall be merciful to you. He will forgive you. He will deliver you from the judgment. ఈ రాత్రి కాలమందు ఇవ్వబడిన ఈ సందర్భమును మీరు ప్రయోజనపరచుకొని మీ పాపములను అనేది ఒప్పుకోలు చేసినట్లయితే ఆయన మిమ్మల్ని అంగీకరించువాడిగా, మీ పాపములను కడిగి మిమ్మల్ని శుద్ధీకరించుటకు కనికరపూర్ణుడుగా ఉన్నాడు. Receive eternal life before the door being closed. ఈ విధముగా ద్వారము మూయబడుటకు ముందుగానే దేవుని యేసును స్వీకరించుటకు తీర్మానించుడి. Secondly, in the days of a just man called Noah, sin abounded and the Lord was compelled to destroy every living thing with water. నీతిపరుడుగా ఉన్నటువంటి, యథార్థపరుడుగా ఉన్నటువంటి నోవాహు దినములలో భూమి మీద పాపము అధికమగుచు ఉండగా దేవుడైతే జలప్రలయములముగా భూమిని, లోకమును నశింపజేయమై తీర్మానించెను. Then this just man, the Noah made an ark having only one door. ఈ విధముగా నిందారహితుడిగా, నీతిపరుడిగా ఉన్నటువంటి నోవా ఒకే ఒక ద్వారముగా ఉన్నటువంటి ఒక ఓడను తయారు చేసెను. The door was open till the flood, but except Noah's family, nobody utilized that opportunity. ఆ యొక్క జలప్రలయము వచ్చుటకు ముందుగా దేవుడు ఆ యొక్క ఓడ తలుపును మూసెను. నోవాహు కుటుంబము తప్ప వేరే ఎవరును ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించకుండా ఉండిరి. The Bible says God waited for their repentance, but they didn't obey. వాక్యం చెప్పుచున్నది, వారు మారు మనసు పొందు నిమిత్తమై దేవుడు వారి కొరకు కనిపెట్టి ఉండెను, కానీ వారైతే అక్కడ కాలహరణము చేసి ఉన్నారు. The old mankind was hardened their heart and continued their sins and iniquity. ఆ దినములలో ఉన్నటువంటి మానవాళి అంతయు తమ యొక్క హృదయమును కఠినపరుచుకొని పాపములలోను అపరాధములలోను ఉండు నిమిత్తముగానే తీర్మానించిరి, కానీ తమ యొక్క మనస్సును మార్చుకొనకుండా ఉండిరి. Though they could see the door of the ark is opened towards them, they neglected God's God-given opportunity. ఈ ఆజ్ఞ దినములలో అయితే వారి తమ యొక్క కన్నుల ఎదుట ఆ యొక్క ఓడ తలుపు తెరవబడినదిగా ఉండుట చూచినప్పటికీ తమ ముందుగా ఉన్నటువంటి కాపాడబడు నిమిత్తమైన అవకాశమును, సందర్భమును వారు జార్చుకొని ఉండిరి. At last the Lord shut the door. చివరిగా దేవుడు ద్వారమును మూసెను. Tonight God is dealing with you. Yeah, he is exalted his only begotten Son Jesus Christ to save you from all your sins and to deliver you from the judgment. ఈ రాత్రి కాలమందు కూడా దేవుడు మీతో పాటు వ్యవహరించుచు తన యొక్క అద్వితీయ కుమారుడైన యేసును మీ పాపముల నుండి మీరు విడుదల పొందు నిమిత్తముగాను, న్యాయ తీర్పులో నుండి మీరు విడుదల పొందు నిమిత్తముగాను ఆయన మీ కొరకు ఆయనను అనుగ్రహించునని మీకు బుద్ధి చెప్పుచున్నారు. There is only one way, the crucified Christ, for salvation. రక్షణ పొందు నిమిత్తమై ఒకే ఒక మార్గము
సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తు. He is the only person who died for sinners, and his blood is still flowing from Calvary to cleanse us from old sins. పాపుల నిమిత్తమై మరణించినటువంటి ఒకే ఒక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనక మనకి పాపములన్నిటిని క్షమించు నిమిత్తమై ఈ దినమందు కూడా ఆయనక రక్తం అన్నది జీవము కలిగినదిగా ప్రవహించుచు ఉన్నది. So today itself receive Jesus as your personal savior. ఈ రాత్రి కాలమందే ప్రభువైన యేసుక్రీస్తును మీ స్వంత రక్షకుడిగా స్వీకరించుడి. Open the door of your heart and receive Jesus into your heart and invite him to your life to reign all the days of your life. ఈ రాత్రి కాలమందు మీ హృదయం అనే ద్వారమును తెరిచి ప్రభువైన యేసుక్రీస్తు మీకు హృదయములోనికి వచ్చి మీకు జీవితములోని మిగిలిన దినమంతయు ఆయనే మిమ్మును ఏలుబడి చేయనట్లుగా చోటివుడి. The door of salvation is open wide before you tonight and enter in the door of salvation. ఈ రాత్రి కాలమందు ఆ రక్షణ ద్వారము మీ ఎదుట మిక్కిలి విశాలముగా తెరవబడినది. ఆ యొక్క ద్వారములోనికి ప్రవేశించి రక్షణ పొందుకొనుడి. In 1 Peter chapter 3 and verses 20 and 21, మొదటి పేతురు 3వ అధ్యాయము 20-21 వాక్యమును there చూచినప్పుడు we can see the Noah's family was served by the water, signify the next step of salvation. నోవహు కుటుంబం అన్నది నీటి మూలముగా తప్పించబడుట అన్నది రక్షణలోని తర్వాత మెట్టును చూపుచున్నది. The next step of salvation is water baptism. రక్షణలోని తర్వాత మెట్టు నీటి బాప్తిసం యొక్క అనుభవముగా ఉన్నది. The water baptism is consequent to salvation. నీటి బాప్తిసం యొక్క అనుభవం అన్నది రక్షణ అనుభవముగా చెప్పబడుచున్నది. Nowadays many precious souls are perishing without this blessed step because they don't have a guide. ఈ యొక్క దినములలో అనేక మంది ఆత్మలు ఇటువంటి అనుభవమునకు వారు చోటివ్వకుండా వారు నాశనం చెందుచున్నారు. ఎందుకనగా వారికి దారి చూపించు వారు లేరు. Many Christian workers, preachers are preaching about the salvation only. They are not leading the people to this precious blessing. అనేక మంది క్రైస్తవ సేవకులు క్రైస్తవ బోధకులను వారు జనులను రక్షణలోనికి ఆశీర్వాదముకు మాత్రమే నడిపించుచున్నారు. కానీ అటు తరువాత చేయవలసినటువంటి ఆశీర్వాదకరమైన ఇక అనుభవం గురించి అనేకులు బోధించటలేదు. Many preachers knew that this is an essential step to enter in the kingdom of God, but for many advantages they are hiding this precious truth from their hearers. అనేక మంది బోధకులకు దేవుని రాజ్యములో ప్రవేశించు నిమిత్తమై ఇట్టి అనుభవం అన్నది మిక్కిలి అవసరమని వారు ఎరిగినప్పటికీ వారికి అనేక స్వంత ప్రయోజనముల నిమిత్తముగా ఇట్టి ఆశీర్వాదకరమైన అనుభవమును తమ జనులకు వారు మరుగు చేయిచు ఉన్నారు. Remember, if you omit any word of God, you shall be judged. ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యమును మీరు తిరస్కరించిన వారిగా ఉన్నట్లయితే మీరు న్యాయం తీర్చబడుదురు. We should obey the word of God in the waters of baptism. When we hear the same moment we hear that message. ఈ విధముగా ఇటువంటి బాప్తిసమును గురించిన సందేశమును వినిన అదే క్షణములోనే ఆ యొక్క అనుభవమునకు మనము ఆ యొక్క అనుభవమును పొందుకొని నిమిత్తమై మనల్ని మనం అప్పగించుకొనవలెను. Tonight let me ask you, are you a person delaying to obey the water baptism? ఈ రాత్రి కాలమందు మిమ్మల్ని చూసి ఒక ప్రశ్న అడుగుచున్నాను. నీటి బాప్తిసమును పొందుకొను నిమిత్తమై మీరు అనేక దినములుగా ఆలస్యం చేస్తున్న వ్యక్తిగా ఉన్నారా? John the Baptist preached the gospel of the kingdom of God, and he gave baptism to the people who was repented. బాప్తిసం ఇచ్చి యోహాను అయితే ఆ యొక్క దినములలో దేవుని యొక్క రాజ్య సువార్తను గురించి సువార్త ప్రకటించుచు మారుమనసు పొందిన వారికి అతడు బాప్తిసం ఇచ్చుచు వచ్చెను. The Sadducees, Pharisees, as a publication took water baptism by the hand of John the Baptist. They never went to their village to consider with others obeying this truth. ఈ దినములో అయితే పరిసయ్యులైన వారు యోహాను యొక్క సువార్తను అనేక మంది వినుచున్న వారిగా ఉండి వారు నీటి బాప్తిసమునకు వారు తమను అప్పగించుకొనుచున్న వారిగా కనబడిరి. We see Peter is preaching in the day of Pentecost. పేతురు పెంతెకొస్తు దినమందు ప్రసంగించుచున్నప్పుడు the people, those who heard the
truth, they instantly obeyed the word of God in the waters of baptism. పేతురు యొక్క ప్రసంగము విన్నటువంటి అనేక మంది జనులు అదే క్షణములోనే నీటి బాప్తిసముకు తమను అప్పగించుకున్న వారుగా కనబడిరి. Another time, this Peter preached in the house of Cornelius. When they heard the word of God, they obeyed then and there and took water baptism. ఇంకొక సందర్భములో కూడా ఈ యొక్క పేతురు కొర్నేలి ఇంటిలో దేవునికి సువార్తను ప్రకటించుచుండగా అక్కడ ఉన్నటువంటి జనులు మారు మనసు పొంది వారు కూడా బాప్తిసమును పొందిన వారిగా ఉండిరి. The superintendent of the prison, when he heard the word of God and accepted Jesus Christ and obeyed this truth the very night. ఆ యొక్క దినమందు కూడా ఇంకొక సందర్భంలో కూడా చెరసాల నాయకుడు పేతురు యొక్క సువార్తను విన్న వెంటనే అదే రాత్రి కాలమందు అతడు మారు మనసు పొందిన వాడిగా దేవునికి ఆలోచనకు లోబడి బాప్తిసము పొందిన వాడై ఉండెను. That man of great position, he is not willing to delay to obey the word of God till the morning. ఆ యొక్క సందర్భంలో అతడు ఒకవేళ మంచి స్థానంలో ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆలోచన తన బయలుపడినప్పుడు ఉదయకాలము వరకు దానిని ఆలస్యం చేయ నిమిత్తమై తీర్మానించలేదు. Saint Paul preached the gospel on a river shore. Then a lady named Lydia, she obeyed the word of God. అపోస్తలుడైన పౌలు కూడా ఒక సందర్భములో నదీ తీరమున సువార్త ప్రకటించగా ఆ యొక్క సందర్భములో లూదియా అన్నటువంటి ఒక స్త్రీ యొక్క హృదయమును దేవుడు తెరవగా వెంటనే ఆమె సువార్తకు లోబడి బాప్తిసం పొందినదాయను. She never went to his house and family members to consider with obeying the truth of water baptism. ఆమె ఏనాడును కూడా సువార్త విన్న తర్వాత తన ఇంటికి వెళ్లి బాప్తిసం తీసుకోవాలనా వద్దా అని చెప్పి తన ఇంటి వారితో విచారించినదిగా కనబడలేదు. Once evangelist Philip shared the gospel with this co-traveler and his fellow traveler, and that person, the eunuch of Ethiopia, obeyed then and there this truth. ఒక సందర్భములో సువార్తికుడైన ఫిలిప్పు కూడా దేవుని మూలముగా నడిపించబడిన వాడై ఒక ఐథియోపియా లెక్క ఒక నపుంసకుడైన మంత్రికి దేవునికి సువార్తను ప్రకటించుచు అతని రథంలో ప్రయాణం చేయగా ఆ యొక్క నపుంసకుడైన మంత్రి వెనువెంటనే వాక్యమునకు అప్పగించుకొని బాప్తిసం పొందిన వాడిగా ఉండెను. While they were traveling, they saw the water. Then he stopped the chariot and asked Philip to baptize him. వారు ఆ రీతిగా ఇరువురు కలిసి ప్రయాణం చేయించి ఉండగా నీళ్లు ఉన్న చోటికి వారి రాగానే వెంటనే ఆ యొక్క మంత్రి తనకు బాప్తిసం ఇవ్వమని అడగగానే ఇరువురు నీళ్లలోనికి దిగి వారు ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చిన వాడిగా ఉండెను. What about you? Are you prolonging to obey the word of God? మీ గురించిన కార్యం ఏమిటి? దేవుని యొక్క వాక్యమును విన్నప్పటికీ కాలమును మీరు పొడిగించుచూ ఉన్నారా? To delaying is in some cases to delay to obey the word of God is also a sin. కొన్ని సందర్భములలో దేవుని వాక్యము మనకు తేటగా బయలుపడినప్పటికీ దానికి లోబడకుండా కాలహరణము చేయుట కూడా ఒక పాపముగా ఉన్నది. We plead with you, if you are a served child of God, don't waste time. మీరు రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డగా ఉన్నట్లయితే మీరు సమయమును వ్యర్థము చేయకూడని మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. Please run hastily to the waters as a eunuch of Ethiopia and be baptized before the door of opportunity being closed towards you individually. ఈ విధముగా నిత్యానిత్యము మీ ఎదుట ఉన్నటువంటి ద్వారములు అది మూయబడుటకు ముందుగానే ఆ యొక్క ఐథియోపియల మంత్రి ఏ రీతిగా నీళ్ల యొద్దకు మిక్కిలి ఆతురముగా వేగముగా పరిగెత్తుకొని వచ్చి ఫిలిప్ మూలముగా బాప్తిసం పొందినాడో ఆ విధముగా ఈ రాత్రి కాలమందు మీరు దేవుని యొక్క వాక్యం వినుచుండగానే మీరు బాప్తిసం పొందిన నిమిత్తమై వేగిరపడుడని చెప్పుచున్నాము. Before the door of opportunity being closed tonight, God is inviting you. అవకాశమున్నటువంటి ద్వారము మీదుట మూయబడుటకు ముందుగానే మీరు మారు మనసు పొందుడని దేవుడు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాడు. Some rulers and their kingdoms would misuse the power against the freedom to worship God. కొన్ని సందర్భములలో ఏలుబడి చేయించినటువంటి వారు రాజులు ఈ విధముగా అనేక రాజ్యములలో వారు ఆరాధించు నిమిత్తమైనటువంటి హక్కును వారు నాశనం చేయుచున్నారు. In 2 Chronicles chapter 29 and verse 7 it is written. రెండవ దినవృత్తాంతములు 29 and verse 7. 29వ అధ్యాయము 7వ వాక్యములో చదువుచున్నప్పుడు King Ahaz shut up the doors of the temple of God. అహాజు రాజు ఆ యొక్క దేవుని యొక్క ఆలయం యొక్క మా యొక్క తలుపులు మూసివేసిండెను. He prevented the people worshipping the Lord.
దేవుని జనులు దేవుణ్ణి ఆరాధించమైన కార్యమును అతడు అడ్డగించెను. This frequent repetition we could see in history throughout. ఈ విధముగా ఇటువంటి కార్యములన్నవి చరిత్ర అంతయు మనం అప్పుడప్పుడు గమనించుచునే ఉన్నాము. The Bible teaches another wonderful truth. When one ruler shut the door of worship, the Lord had raised another person to open it. ఈ విధముగా చరిత్రలో గమనించుచున్నప్పుడు ఒక రాజు దేవుని ఆలయములు మూయగా తరువాత వచ్చినటువంటి పరిపాలకుడు ఆ యొక్క ద్వారములు తెరుచుచున్నట్లుగా చూస్తున్నాం. If a ruler shut the door of freedom to worship, God will raise another faithful ruler to open it. ఒక పరిపాలకుడు దేవునిని ఆరాధించున్నటువంటి నిమిత్తమైనటువంటి ద్వారములు మూయచ్చు ఉండగా దేవుడు మరి యొక్క సందర్భంలో మరి యొక్క నమ్మకస్తుడైన పరిపాలకుని లేపి దేవుని జనులు ఆరాధించు నిమిత్తమైన ద్వారములు తెరుచువాడై ఉన్నారు. If you believe it, please shout and hallelujah. ఈ విధముగా ఈ కార్యమును మీరు నమ్ముచున్నట్లయితే గట్టిగా హల్లెలూయా చెప్దాం. Hallelujah. We don't fear the rulers or their ordinances or laws. మనము ఇక భూమి మీద నుండి పరిపాలకుల యొక్క వారి యొక్క నాయకుల యొక్క చట్టములను మనం లోబడి తీరాలి. There is a God above all the rulers. He controls everything all over the world. ఎందుకనగా లోకములో ఉన్నటువంటి ప్రతి పరిపాలకుల మీద రాజుల మీద ఒక పైన ఉన్నటువంటి ఒక దేవుడున్నాడు. ఆయన వారందరినీ ఏలుబడి చేయుచున్నాడు. King Nebuchadnezzar prohibited worship and his army destroyed the temple and burned its doors. నెబుకద్నెజరు రాజు దేవుని జనాంగ విరోధముగా వచ్చినప్పుడు అతని సైన్యము దేవుని ఆలయములోనికి ప్రవేశించి ఆలయమును నాశనం చేసెను. But in Isaiah chapter 44 and verse 28, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వాక్యమునందు, the Lord raised King Cyrus to build it and was carried out by Nehemiah, Ezra and Zerubbabel. కానీ దేవుడైతే కోరేషు నుండి ఒక రాజును లేపి నెహెమియా ఎజ్రా అను వారి మూలముగా ఆ దేవునికి ఆలయమును కట్టు నిమిత్తమైన పనిని ఆయన కొనసాగించెను. The enemy may destroy, but our God will build it. శత్రువైతే పడగొట్టువాడుగా ఉండవచ్చును, కానీ మన దేవుడు కట్టువాడుగా ఉన్నారు. The Satan may raise up a person to shut the door of the temple of God, but our God will raise another person to open it wide. కొన్ని సందర్భములో అయితే దేవుని యొక్క ఆలయ ద్వారములు మూయ నిమిత్తమై కొంతమంది వ్యక్తులు లేచినప్పటికీ మరు సందర్భములో దేవుడైతే తమ యొక్క జనుల ఆలయ ద్వారములు తెరచు నిమిత్తమై దేవుడు వ్యక్తులను లేపుచున్నాడు. Dear ones, nowadays the faith affairs, the freedom is decreasing everywhere. ఈ యొక్క దినాలలో in faith affairs, freedom is decreasing everywhere. ఈ యొక్క దినాలలో అనేక సందర్భాల్లో విశ్వాసమును పాటించు నిమిత్తమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రములు తక్కువగుచు ఉన్నవి. The freedom now we have may lose at any time. కొన్ని ఏదైనా ఒక సందర్భంలో తప్పనిసరిగా ఇటువంటి స్వేచ్ఛను మనం కోల్పోవలసి వచ్చును. Let us use the time to worship God in spirit and in truth. కావున దేవుని ఇట్టి సమయములోనే ఆత్మతోను సత్యముతోను ఆరాధించు నిమిత్తమైన సమయమును సద్వినియోగపరచుకుందాం. Let us bring souls to the gospel meetings and worships. ఇటువంటి సువార్త కూటములకును ఆరాధనకులను అనేక మంది క్రొత్తాత్మను తీసుకొని వద్దాం. See, this door is being closed. Let us utilize time wisely. కావున అతి త్వరలోనే ఈ ద్వారము మూయబడబోచున్నది. కావున మన ముందున్నటువంటి సమయమును మనం సద్వినియోగపరచుకుందాం. In 1 Corinthians chapter 16 and verse 9, మొదటి కొరింథీయులు 16వ అధ్యాయము 9వ వాక్యమును చూచినప్పుడు, please read the verse. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును. For a great door and effectual is opened unto me, and there are many adversaries. Here St. Paul says, a door of mission field or a new working place is open to me. ఇక్కడైతే అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు, ఒక మంచి ద్వారము నాకు తెరవబడి ఉన్నది. This door is great and effectual. ఇక ద్వారమున్నది అది చాలా ప్రభావవంతముగా కనబడుచున్నది. That means Paul says that I have in before me there is a great a wonderful opportunity. ఇక్కడ పౌలు చెప్పుచున్నప్పుడు నా ఎదుట ఒక ఆశ్చర్యకరమైనటువంటి అవకాశం ఉన్నది. Jesus commanded, go ye into the world and preach the gospel to every creature. ప్రతి సర్వ సృష్టికి నీ సువార్త ప్రకటించుడి అని ప్రభువైన యేసుక్రీస్తు తమ యొక్క శిష్యులకు ఆజ్ఞాపించి ఉండెను. Yes, this is our duty, dear believers. అవును ప్రియమైన విశ్వాసులారా, ఇది మన యొక్క విధిగా బాధ్యతగా ఉన్నది. No believer should refrain from
preaching the gospel and sharing the goodness of Jesus Christ. యేసుక్రీస్తు చేసినటువంటి మేలులను సువార్తను ప్రకటించకుండా ఏ విశ్వాసియు దూరముగా ఉండకూడదు. The Samaritan woman, just after she believed Christ, put off her affairs and ran to invite all the people of the city. సమరయ స్త్రీ కూడా యేసుక్రీస్తును గురించి బాగుగా ఎరిగిన తర్వాత తన యొక్క కుండను అక్కడే ఉంచి ఆ యొక్క పట్టణంలోనికి గ్రామంలోనికి వెళ్లి గ్రామస్తులందరినీ తీసుకుని వచ్చి ఉన్నది. The favorable atmosphere for gospelization is being changed dangerously in these days. ఇక దినములలో సువార్తకు అనుకూలమైన కాలములనవి కొద్ది కొద్దిగా తీసివేయబడుచు ఒక ఆపదకరమైనటువంటి భయానకమైన స్థితులు కలుగుచూ ఉన్నవి. Let us use this freedom, this chance. కావున ఇట్టి స్వేచ్ఛను ఈ దినములలోని ఇట్టి అవకాశములను మనం మిక్కిలి సద్వినియోగపరచుకుందాం. Jesus gave a warning, the night cometh when no man can work. యేసుక్రీస్తు హెచ్చరించి ఉన్నాడు, ఎవరును క్రియ చేయలేని రాత్రి కాలం రాబోచున్నది. Therefore he commanded, work while it is day. కావున ఈ పగలోనున్నది ఉండగానే మీరు క్రియ చేయుడి. If we are grateful to God for the goodness we received, we can't keep quiet. దేవుడు మనకు చేసిన మేలులకు మనము కృతజ్ఞులముగా ఉన్నట్లయితే మనం మౌనముగా ఉండలేము. I could read an incident. నేను ఒక సందర్భం జ్ఞాపకం చేసుకొంచున్నాను. Once a doctor, when he opened the door in the morning, he could notice a dog wounded its leg. ఒక సందర్భములో ఒక డాక్టర్ అతడు ఉదయకాలమున తలుపు తెరవగానే తన యొక్క ద్వారము ఎదుట కాలులో గాయములు పొందిన ఒక కుక్కను చూసిండెను. He felt pity and nursed it, and in the evening the dog left. ఈ విధముగా ఆ సందర్భంలో ఆ డాక్టర్ ఆ కుక్క మీద జాలి పడిన వాడిగా తనకు తెలిసిన వైద్యమును ఆ కుక్కకు చేసి దానిని బాగు చేసి పంపివేసి తలుపు వేసుకున్నాడు. After a couple of weeks, the doctor could hear somebody knocking and scratching at the door. 2 వారములు గతించిన తర్వాత ఎవరో ఆ తలుపును కొట్టుచు బాదుచున్న విధముగాను ఆ తలుపు ఎదుట వారు శబ్దములు చేసిన వాడిగా గమనించినాడు. He opened the door and was astonished. There was 2 dogs. అక్కడ అతడు ఆశ్చర్యపడింది ఏమని కనుక అటు తర్వాత గమనించగా 2 కుక్కలు అక్కడ ఉన్నవి. The healed dog has brought on another one wounded. బాగు చేయబడినటువంటి ఆ వైద్యుని మూలముగా బాగు చేయబడినటువంటి ఆ కుక్కనున్నది ఇంకొక గాయపరచబడిన ఇంకొక కుక్కను తీసుకుని వచ్చినది. How much we are grateful to our God who heal our sicknesses, who deliver us from many bindings. మనక అనేక వ్యాధులలో నుండి మనల్ని బాగు చేసి మనక అనేక బంధకముల నుండి మనల్ని విడిపించిన మన యేసునకు మనము ఎంత కృతజ్ఞులముగా ఉండవలెను. Are we grateful to God at least like that dog? ఆ యొక్క కుక్క వలెనైనా మనము నమ్మకస్తులముగా కనబడుచున్నామా? We should not be ungrateful. మనము కృతజ్ఞతాహీనులముగా ఉండకూడదు. If we know the worth of a soul, and if we love God, and if the love of God constraineth us, we will share Jesus and we will testify His goodness. ఒక విలువైన ఆత్మ యొక్క విలువను ఒక ఆత్మ యొక్క విలువను మనం సరైన రీతిలో గ్రహించిన వారముగా ఉన్నట్లయితే, మనము దేవుని సరైన రీతిలో ప్రేమించిన వారముగా ఉన్నట్లయితే యేసుక్రీస్తును గూర్చి మనం ఇతరులకు సాక్ష్యం చెప్పు వారముగా ఉందాము. I know a worker brother, he missed a wonderful opportunity. ఒక సేవకుడైన సహోదరుని గురించి నేను ఎరిగినాను. అతడు ఒక మంచి ఒక అద్భుతమైన అవకాశమును అతడు తప్పిపోయి ఉన్నాడు. In a particular assembly, a new soul came to attend on Sunday service. ఒక గుర్తింపబడినటువంటి ఒక సంఘమునకు ఒక ఆదివార ఉదయకాల ఆరాధనకు ఒక కృతాత్మ వచ్చి ఉండెను. After the meeting, he came to the brother in charge and want to share his burdens. అటు ఆ కూట ముగించబడిన తర్వాత ఆ కృతాత్మ అక్కడ ఉన్నటువంటి సేవకుడైన సహోదరుని ఎదుకు తన హృదయంలోని భారములు పంచుకొని నిమిత్తమై వచ్చి ఉండెను. The brother was busy with and asked him to meet personally. అటు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ దైవ సేవకుడు, నేను ఇప్పుడు చాలా తీరిక లేకుండా ఉన్నాను, తరువాత మీరు నన్ను కలవండి, వ్యక్తిగత కలవండి అన్నాడు. That person approached him later. When he was about to say something, the worker said, I have a few urgent phone calls. Come to the Bible study next on Wednesday. ఆ సేవకుడు చెప్పిన రీతిగానే ఆ కృతాత్మ అటు తర్వాత వ్యక్తిగతముగా కలువు నిమిత్తమై ఆ దైవ సేవకుని ఎదుగు వెళ్ళగా ఆ దైవ సేవకుడు చెప్పినాడు, ఇప్పుడు నేను ఫోన్ కాల్స్ మూలంగా చాలా తీరికలేకంగా ఉన్నాను, మీరు బుధవారం సాయంకాలం వేదపఠన కూటానికి రండి అన్నాడు. That new soul
has come Wednesday, but brother was not excessive. ఆ యొక్క సమయంలో కూడా ఆ యొక్క బుధవారం సాయంకాలం వేద పఠన కూటానికి ఆ యొక్క కృతాత్మ వచ్చినప్పటికీ ఆ సందర్భంలో కూడా దైవ సేవకుడు అందుబాటులో లేకుండా పోయాడు. That son of God said, have a tea and come on next Sunday, please. అటు తర్వాత ఇక దైవ సేవకుడు చెప్పినాడు, మీరు కొంచెం టీ తాగి తర్వాత ఆదివారం కూటానికి రండి. But on the next Sunday, that new soul was absent. అటు తరువాత ఆదివారం ఉదయకాల ఆరాధనకు ఆ యొక్క కృతాత్మ రాలేదు. When the worker inquired, somebody told him that unfortunate fellow committed suicide on Friday. అటు తర్వాత ఆ యొక్క కృతాత్మను గురించి ఆ యొక్క దైవ సేవకుడు కనబడలేదు ఏమిటని విచారించగా అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు చెప్పినారు, ఆ యొక్క 2 దినములకు ముందుగా శుక్రవారం దినమందే ఆ యొక్క కృతాత్మ తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడని చెప్పినారు. That worker brother is still regardless of his carelessness. తన యొక్క అజాగ్రత్తను గురించి ఈనాటికి ఆ యొక్క దైవ సేవకుడు దుఃఖపడుచునే ఉన్నాడు. Because of his carelessness, he has sent a precious soul to the hellfire. తన యొక్క అజాగ్రత్త మూలముగా ఒక విలువైన ఆత్మను ఆ యొక్క దైవ సేవకుడు నరకాగ్నికి వదిలివేసి ఉన్నాడు. Let us mindful of our duty to share the gospel to the perishing souls. నశించిపోవచ్చున్నటువంటి ఆత్మలకు దేవుని యొక్క సువార్తను ప్రకటించు నిమిత్తమైనటువంటి మన యొక్క విధిని, మన బాధ్యతను మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుందాం. These days are given to us to share the gospel of Jesus Christ to our brethren. మన యొక్క సహోదరులకు, మనతో పాటు ఉన్న వారికి ప్రభువైన యేసుక్రీస్తును గురించినటువంటి సువార్తను మనం ప్రకటించు వారిగా, పంచుకునే వారముగా కనబడదాం. As Jesus told, let us make friends in eternity with the mammon or the money. అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకునడని యేసు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. By all efforts, spending time, health, let us win souls before the door being closed. ఆ యొక్క ద్వారము మూయబడుటకు ముందుగానే మన యొక్క ప్రయాసముల మూలముగా, మన యొక్క ధనము మూలముగా, మన యొక్క వస్తువుల మూలముగా, సమయము మూలముగా విలువైన ఆత్మలను దేవుని రాజ్యముకు సంపాదించుదము. Usually the youths are proud of their health and strength. ఈ యొక్క దినాలలో The youths are very proud of their health and strength. ఆ యొక్క దినములలో యవనస్తులైన వారు తమ యొక్క ఆరోగ్యము, తమ యొక్క బలమును గురించి వారు గర్విష్ఠులుగా ఉన్నారు. But this blessing will not extend to years and years. One day you will lose this blessing. కానీ ఇటువంటి ఆశీర్వాదం ఉన్నది మీకు జీవితంలో దీర్ఘకాలముగా కొనసాగదు. అది ఏదో ఒక సందర్భంలో మీరు కోల్పోవలసి వచ్చును. In the book of Ecclesiastes chapter 12, ప్రసంగి 12వ అధ్యాయము, the writer reminds us of old age. ఆ యొక్క ప్రసంగి రాసిన యొక్క రాజు ముసలి దినముల గురించి చెప్పుచున్నాడు. In verse 4 it is written, the door shall be shut. అతడు చెప్పుచున్నాడు, ద్వారములు మూయబడును. Typically that is written the symptoms of the old age. ఆ యొక్క వృద్ధాప్య దినములలోని కార్యముల గురించి ఛాయారూపకముగా చెప్పుచున్నాడు. He says the doors of your body shall be shut. మీ యొక్క శరీరం అనే వీధి తలుపులు మూయబడును. There are a few important doors in our body. మన యొక్క శరీరములో కొన్ని ముఖ్యమైన ద్వారములు ఉన్నవి. Eyes, ears, mouth, etc. ఈ విధముగా మన యొక్క కన్నులు, మన యొక్క చెవులు, మన యొక్క నోరు. In an old age we may lose eyesight, hearing and the ability to speak. మన యొక్క వృద్ధాప్య దినములలో మన యొక్క కన్ను చూపును కోల్పోయే ప్రమాదం ఉన్నది. మన యొక్క వినికిడి శక్తి తగ్గిపోవచ్చున్నది. మాట్లాడలేకుండా బలహీనులమగుచున్నాం. Even before getting old, this may lose also by sickness or accident. ఈ విధముగా అనేక బలహీనతలను వ్యాధుల మూలముగాను, పలు ప్రమాదముల మూలముగాను పొందుకొనుచున్నాం. You may be a healthy person, you may be a young person. ఒకవేళ మీరు యవ్వనస్తులుగాను మిక్కిలి ఆరోగ్యముగా ఉండవచ్చును. Your eyesight, the hearing and the ability to speak may be well. ఒకవేళ మీ యొక్క కంటి చూపు, మీ యొక్క వినికిడి శక్తి, మీరు మాట్లాడే సామర్థ్యం చాలా చక్కగా ఉండవచ్చును. But think the days is coming, you are going to lose these abilities. కానీ ఇట్టి సామర్థ్యములను మీరు ఎరుగకుండానే పోగొట్టుకునే దినములు వచ్చును. You should use this opportunity. కావున ఇట్టి అవకాశమును సద్వినియోగపరచుకొనుడి. Do you use hearing
ability to listen the messages and the testimonies? దేవుని యొక్క సందేశములను సాక్ష్యములను విను నిమిత్తమైనటువంటి సమయమును సద్వినియోగపరచుకొనుడి. Do you use eyesight to read the word of God? దేవుని వాక్యమును చదువు నిమిత్తమైనటువంటి ఆ యొక్క కంటి చూపును సద్వినియోగపరచున్నారా? Do you use the ability to speak in to praise and worship God? దేవుని గురించి మాట్లాడుటకును, దేవునికి ప్రార్థించుటకును, దేవుని ఆరాధించుటకును, స్తుతించుటకును మీ యొక్క నోటిని మీరు ప్రయోజనపరచుకొనుచున్నారా? To speaking tongues, అన్య భాషలో మాట్లాడుటకు, or to sing unto God and giving testimony and sharing gospel? దేవునికి పాడుటకును, సాక్ష్యము చెప్పుటకును, సువార్త ప్రకటించుటకును. When when the days come, your the body in your the doors in your body shall be shut. దినములు వచ్చును, మీ శరీరములోని తలుపులు మూయబడును. Therefore value the God given abilities and use it positively. కావున దేవుడు మీకు ఇచ్చినటువంటి సామర్థ్యములను సానుకూలమైన విధిలో సరైన రీతిగా ప్రయోజనపరచుకొనుడి. What are the things you are seeing day and night with your eyesight? మీ కన్నుల మూలముగా మీరు రాత్రింబగలు వేటిని చూచున్నారు? For what purpose you are using your hearing ability? మీ యొక్క వినుటటువంటి సామర్థ్యమును వేటిని విను నిమిత్తమై ఉపయోగించున్నారు? Can you able to use the ability to speak for good things? మంచి కార్యములను విను నిమిత్తమై ఉపయోగించున్నారా? Value the God given abilities and use it for the glory of God. ఈ విధముగా దేవుడు మీకు ఇచ్చినటువంటి విలువైనటువంటి సామర్థ్యములను దేవుని నామ మహిమార్థముగా మీరు ప్రయోగించుడి. Before we lose these gifts of God, let us glorify God with our body. ఇటువంటి దేవుని వరములను మనము కోల్పోవుటకు ముందుగానే దేవుని నామ మహిమార్థముగా వాటిని ప్రయోజనపరచుకుందాం. Let us use our eyes, ears and mouth for edification of yourself and the church. దేవుని సంఘము యొక్క మీ యొక్క స్వంత జీవితం యొక్క భక్తి క్షేమాభివృద్ధి నిమిత్తముగా మీ యొక్క సామర్థ్యములను వరములను ప్రయోగించుకొనుడి. Oh, those are going to be shut. అవును, తలుపులు మూయబడును. Let us use our opportunities. అవును, మనకి ఇవ్వబడిన సందర్భములను ప్రయోజనపరచుకుందాం. We can see in the book of Nehemiah chapter 13 and verse 19. నెహెమియా 13వ అధ్యాయము 19వ వాక్యం చదువుచున్నప్పుడు, there is doors in the city of Jerusalem. అక్కడ యెరూషలేమునకును ద్వారము కలవు. Jerusalem had doors. We can read in that verse. ఆ యొక్క వాక్యములో అక్కడ యెరూషలేమునకును గుమ్మములు ఉన్నవి అని చెప్పి చదువుచున్నాం. To the Jews there was only one temple and the rest was synagogues, only praying Sundays. ఇశ్రాయేలీయులకు యూదులకు ఒకే ఒక దేవాలయం ఉన్నది, కానీ వారైతే కూడి దేవునికి ప్రార్థించు నిమిత్తమై సమాజ మందిరములు కలవు. You can find many gatherings and assemblies, but there is only one real church. కానీ మీరు పలువిధమైన సమాజములుగా కూడినటువంటి, ఒకవేళ పలువిధమైన సంఘములను చెప్పుకొచ్చినటువంటి కూటములుగా మీరు కూడవచ్చును, కానీ ఒకే ఒక నిజమైన సంఘం ఉన్నది. Don't be deceived with seeing beautiful boards and worship sound, because you have to find out a genuine church. అలంకార ప్రాయమైనటువంటి మంచి ప్రవేశ ద్వారములను, ఆ యొక్క ప్రవేశం తోరణములు చూచి, లేకపోయినట్లయితే మంచి అధికమైన ధ్వని కలిగించినటువంటి ఆ యొక్క ఆరాధన శబ్దములను చూచి మిమ్మును మీరే మోసగించుకొనవద్దు. You can find the qualities of the real church from the word of God. దేవుని వాక్యములో నుండి ఒక నిజమైన సంఘమునకు కావలసిన యోగ్యతలను మనం తెలుసుకొనుచున్నాం. Last Wednesday, one believer from somewhere, the God directed her to come to our faith home. గత బుధవార దినమందు ఏదో ఒక దూరమైన స్థలములో నుండి ఒక విశ్వాసులైన సహోదరి దేవుని మందిరముకు వచ్చిన నిమిత్తమై వారు దారి చూపించబడి ఉండిరి. She said how began to search for the genuine church. Then the Spirit of God directed me
to come here. ఒక సరియైన సంఘము నిమిత్తమై నేను వెతుకుచూ ఉంటిని, కానీ దేవుని ఆత్మైన వారు నన్ను ఈ చోటికి నడిపించి ఉన్నారు. If you are an innocent person, the Spirit of God will lead you. ఏమి ఎరుగనటువంటి ఒక అమాయకులుగా ఒకవేళ మీరు ఉన్నట్లయితే దేవుని ఆత్మైన వారు మిమ్మల్ని సరైన రీతిగా నడిపించును. If you go through the word of God, you can find out the apostolic church. మీరు దేవుని వాక్యము గుండా వెలుచున్నప్పుడు అపోస్తులుల సంఘము అనే కార్యమును గురించి మీరు గమనించవచ్చును. You can find out the consecrated ministers and their qualities from the word of God. ప్రతిష్ఠింపబడిన దైవ సేవకులను గూర్చియు వారి యొక్క యోగ్యతలను గూర్చియు దేవుని వాక్యం మూలముగా వినవచ్చును. You should become the true church of God. మీరు నిజమైన దేవుని సంఘముగా మారాలి. Now the doors of the Jerusalem is opened before you widely. ఇప్పుడు మీ ఎదుట యెరూషలేమిక గుమ్మములు విశాలముగా తెరవబడినవి. Or God is showing you the real church and the real apostolic fellowship. నిజమైన సంఘమును గూర్చియో నిజమైన అపోస్తలుల యొక్క ఐక్యతను గూర్చియో దేవుడు మీకు చాలా తేటగా తెలియజేయుచున్నాడు. God is speaking to you which church and which ministers you have to follow. ఈ విధముగా మీరు ఎట్టి సంఘమును వెంబడించవలెను, ఎట్టి దైవ సేవకులను వెంబడించవలనే కార్యమును దేవుడు వాక్యములముగా చాలా తేటగా మీకు తెలియజేయుచున్నాడు. God invite you to enter in the doors of Jerusalem, the true church of God. దేవుని యొక్క నిజమైన సంఘమైనటువంటి యెరూషలేము యొక్క తెరవబడిన గుమ్మములలోనికి మీరు ప్రవేశించవలనని ఈ రాత్రి కాలమందు దేవుడు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాడు. More than entering in the doors of Jerusalem, you need a life according to the will of God. ఇక యెరూషలేము యొక్క ద్వారములలోనికి ప్రవేశించడం మాత్రమే కాక దేవుని యొక్క చిత్తానుసారమైన జీవితమును కూడా మీరు చేయవలెను. The Gospel of Matthew chapter 7 మత్తయి సువార్త 7వ అధ్యాయం and verses 21 to 23 it is written, 21 నుండి 23 వరకు. Not everyone that saith unto me, Lord, Lord, shall enter into the kingdom of heaven, but he that doeth the will of my Father which is in heaven. నన్ను చూసి ప్రభువా ప్రభువా అని పిలుచువాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు గాని తండ్రి యొక్క చిత్త ప్రకారం చేయువాడే దేవుని రాజ్యంలో ప్రవేశించును. Many will say to me in that day, Lord, Lord, have we not prophesied in thy name, and in thy name have cast out devils, and in thy name done many wonderful works? మీ నామములో మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, మీ నామములో మేము ప్రవచింపలేదా అని వారు చెప్పుదురు. And then I will prophesy unto them, I never knew you, depart from me, ye that work iniquity. నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. Not satisfied with entering in a church, ఒక సంఘములోనికి ప్రవేశించుట మాత్రమే దేవుడు తృప్తి పడుట లేదు. But we should be careful to do the will of God, do the ministry according to the plan of God. దేవుని యొక్క చిత్తానుసారమైన జీవితమును దేవుని చిత్తానుసారమైన సేవను చేయ నిమిత్తముగా దేవుడు తీర్మానించుచున్నాడు. In the persons we see in this verse, they had been doing some ministries but had no holiness and overcoming life. ఇక వాక్యములో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తులు ఏదో ఒక విధమైన కొన్ని సేవలు వారు చేయించి ఉండిరి, కానీ దేవుని చిత్తానుసారమైన జీవితము ఆయన కోరుచున్న పరిశుద్ధత వారిలో లేకుండా ఉండెను. Gospel of Luke chapter 13, లూకా సువార్త 13వ అధ్యాయం and from 25 to 27, 25 నుండి 27 వరకు. When once the master of the house is risen up and has shut to the door, and he begin to stand without and to knock at the door, saying, Lord, Lord, open unto us, and he shall answer and say unto you, I know you not whence ye are. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. Then shall ye begin to say, we have eaten and drank in thy presence, and thou hast taught in our streets. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమి, నీవు మా వీధులలో బోధించుతివే అని చెప్పసాగుదురు. But he shall say, I tell you, I know you not whence ye are. Depart from me, all ye works of iniquity. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చెయ్యు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. They claim that they have eaten and drank in his presence. వారైతే దేవుని సముఖంలో మేము తినుచు త్రాగుచు ఉంటిమని చెప్పుదురు. They have taken the Holy Communion
and had higher studies in seminaries or Bible colleges, but failed in pleasing God. వారైతే ప్రభు బలారాధనలో పాలు పొంది ఉన్నారు, పలు విధములైన బైబిల్ సంబంధమైనటువంటి విద్యలు వారు చదువుకున్న వారిగా కనపడుతూ ఉన్నారు, కానీ దేవుని దృష్టిలో వారు తప్పిపోయి ఉన్నారు. Dear ones, taking in the Holy Communion is not important, but doing the will of God is important. ప్రియమైన వారలారా, ప్రభు బలారాధనలో పాలు పొందడం మాత్రమే ముఖ్యము కాదు, గాని దేవుని చిత్తము చేయుట అంతకంటే ముఖ్యము. Attaining degree or PG from a seminary is not important. ఒక బైబిల్ to live according to the word of and to minister according to the will of God is important. దేవునికి చిత్తము చేయకుండా బైబిల్ కళాశాలలో అనేక విధమైనటువంటి పట్టాలు పొందడం ముఖ్యము కాదు, గాని దేవుని చిత్తము చేయుట, దేవుని సంఘములో నిలిచి ఉండటం అనేది చాలా ముఖ్యమైన కార్యముగా ఉన్నది. To the gospel workers tonight, let me ask you a question: are you building your church according to the word of God? బయట నుండి వచ్చినటువంటి దైవ సేవకులకు ఒక మిక్కిలి మనపూర్వకమైనటువంటి విజ్ఞప్తి, మీరు మీ యొక్క సంఘమును దేవుని చిత్తానుసారముగా కట్టుచున్నారా? Can you boldly say, I am doing the will of God in my life and ministry? నా జీవితములోను నా సేవలోను నేను దేవుని చిత్తమును సరైన రీతిలో చేయుచున్నానన్నటువంటి ఒక ధైర్యము మీ జీవితంలో ఉన్నదా? By the grace of God, I have a holiness and overcoming life. దేవుని చిత్తము, దేవుని యొక్క మహాకృప చేత దేవుడు కోరుచున్నటువంటి పరిశుద్ధ జీవితమును, జయ జీవితమును నాలో ఉన్నది. I am not following this ministry for my livelihood. నా యొక్క జీవనాధారము కొరకు నేను ఈ సేవను వెంబడించుటలేదు. I am a consecrated person. I am living by faith. నేను ప్రతిష్ఠింపబడిన విశ్వాసంతో జీవించు దేవుని సేవకునిగా ఉన్నాను. Oh, I am leading my church to this precious truths, can you say? నేను నా యొక్క సంఘమును ఇటువంటి విలువైనటువంటి సత్యముల గుండా నడిపించుచున్నాననే ధైర్యము బోధకులైన మీకు ఉన్నదా? Oh, sadly say, at last you may hear a voice of your Lord, I knew you not. ప్రభువు మీతో నేను మిమ్మును ఎరుగను అని చెప్పున్నటువంటి ఒక దుఃఖకరమైన మాట మీరు వినబోచున్నారా? Only the apostolic church shall be caught up when Jesus comes. అపోస్తుల సంఘము అన్నది మాత్రమే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడును. Before that you are welcome to the church of God. అంతకు ముందుగానే మీరు దేవుని సంఘములోనికి రావాలెను. Tonight we welcome you all to the apostolic church coming. ఈ రాత్రి కాలమందు మీరందరూ అపోస్తుల సంఘములోనికి వచ్చు నిమిత్తమై మేము ఆహ్వానించుచున్నాము. Come inside the doors of Jerusalem. యెరూషలేము గుమ్మములలోనికి ప్రవేశించుడి. Many times the Spirit of God dealt with you about the church of God. దేవుని యొక్క సంఘమును గురించి అనేక సందర్భములలో దేవుని ఆత్మీయ వారు మీతో వ్యవహరించుచు మాట్లాడుచు ఉండిరి. God has spoken to you through many visions and dreams about the true church. నిజమైన సంఘమును గురించి దర్శనములు, స్వప్నముల మూలముగా దేవుడు మీతో మాట్లాడి ఉండవచ్చును. Many times God has revealed in many ways which church and which ministers you have to follow. ఏ సంఘమును, ఎట్టి సేవకులను మీరు వెంబడించవలెనని పలు సందర్భంలో దేవుడు మీకు చెప్పి ఉండవచ్చును. But unfortunately you are prolonging to take a decision. కానీ దురదృష్టవశాత్తుగా మీరు సరైన తీర్మానం చేయుటకు మీరు ఎన్నో సందర్భములలో మీరు ఆలస్యం చేయుచు ఉన్నారు. Thus far the opportunity or doors were open towards you. This night God may be speaking to you and giving you a last chance. ఈ రాత్రి కాలమందు దేవుడు మీ ఎదుట తమ యొక్క తలుపులు తెరిచిన వాడిగా మీకు ఇవ్వబడుచున్నటువంటి ఒకవేళ చివరి అవకాశమును మీరు ప్రయోజనపరచుకొందురు అని ఆయన కోరుచున్నాడు. After being served and to water baptism and filled with the Holy Spirit, you should not be perished. You should not be left behind when Jesus comes. మీరు రక్షణ పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందిన తరువాత మీరు నశించిపోవారుగా ఉండకూడదు, గాని మీరు రక్షింపబడిన వారై దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న వారుగా ఉండవలెను. Tonight Jesus Christ is welcomes you, opening the doors of Jerusalem, the church of God, widely towards you. ఈ రాత్రి కాలమందు కూడా ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేము యొక్క గుమ్మములను అనగా దేవుని యొక్క సంఘము యొక్క గుమ్మములను మీదట చాలా విశాలముగా ఆయన తెరిచి ఉన్నాడు. Don't satisfy with coming inside the Jerusalem, but be careful to do and minister according to the will of God. యెరూషలేము నగరములోనికి వచ్చుట చేత మాత్రమే మీరు తృప్తి పడక
దేవుని చిత్తము చేయువారుగా కూడా మీరు మారవలెను. Dear workers and believers, let us make sure that we are doing the will of the Father. దైవ సేవకులైన వారును విశ్వాసులైన వారును మనము తండ్రి యొక్క పరిపూర్ణ చిత్తము చేయుచున్నామని మనల్ని మనమే స్థిరపరచుకుందాము. May our boasting not end with cast away as Paul says. పౌలు చెప్పుచున్న రీతిగా మనము విసర్జింపబడు వారముగా మార్చబడకుండా ఉండు నిమిత్తమై జాగ్రత్త పడుదాము. Let me conclude my message with one more point. ఒకే ఒక అంశముతో నా యొక్క ప్రసంగమును ముగించగోరుచున్నాను. The door of eternity should not be shut towards us. Therefore shall be careful of it. మన యొక్క జీవితములో ఆ యొక్క నిత్యము యొక్క ద్వారములు మూయబడకుండా ఉండు నిమిత్తమై వాటిని గురించి మనం జాగ్రత్త కలిగి ఉందాము. The Gospel of Matthew chapter 25 మత్తయి సువార్త 25వ అధ్యాయం and verse 10, please read. 10వ వాక్యము నుండి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. And while they went to buy, the bridegroom came, and they that were ready went in with him to the marriage, and the door was shut. We can see 10 virgins which took their lamps and went forth to meet the bridegroom. పెండ్లి కుమారుని సంధించు నిమిత్తమై 10 మంది కన్యకలు వారు ఎదుర్కొని పోయిరి. Five of them were wise. Unfortunately, the 5 were foolish. 5 బుద్ధిగలవారు, దురదృష్టవశాత్తుగా మరి యొక్క 5 అయితే బుద్ధి లేని వారు. While the bridegroom tarried, they all slumbered and slept. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారు నిద్రపోయిరి. And then all those virgins arose and trimmed their lamps. And the foolish said unto the wise, give us of your oil, for our lamps are gone out. బుద్ధిగల వారైతే వారు వెంటనే లేచి తమ యొక్క దీపములను చక్కపరుచుకొనిరి. కానీ బుద్ధి లేని వారైతే మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి, నూనెలో కొంచెం మాకు ఈడని అడిగిరి. But the wise virgins answered also wisely, saying, not so, lest there be not enough for us and you, but go ye rather to them that sell and buy for yourself. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి మిక్కిలి జ్ఞానముగా బదులిచ్చిరి. What happened? ఏం జరిగినది? And while they went to buy, the bridegroom came, and they that were ready went in with him to the marriage supper, and the door was shut. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. Afterwards came also the other virgins, saying, Lord, Lord, open to us. But he answered and said, verily I say unto you, I know you not. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును ఎరుగనని చెప్పుచున్నాడు. Now the doors of the eternity is widely opened before you. ఈ దినములలో మీ ఎదుట నిత్యము యొక్క ద్వారములు విశాలముగా తెరవబడి ఉన్నవి. You have to prepare yourself to enter in. దానిలోనికి ప్రవేశించు నిమిత్తమై మిమ్మును మీరు సిద్ధపరచుకొనవలెను. Normally in a marriage supper there shall be 3 groups. సాధారణముగా వివాహ విందులో 3 గుంపుల వారుందురు. 1, bride and bridegroom. 1 పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె. 2, parents, the parents or the inviters. రెండవదిగా తల్లిదండ్రులు లేక ఆహ్వానించబడిన వారు. 3rd, in the invitees or the friends of the bride and bridegroom. అటు తరువాత ఇక పెండ్లి కుమార్తె ఇక వధూవరుల యొక్క స్నేహితులు. We can see an invitation card in Revelation chapter 19. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఒక వివాహ పత్రిక ఆహ్వాన పత్రిక ఇవ్వబడుచున్నది. Tonight we would like to give this invitation card to all those who are come to hear. ఇక్కడ వినుటకు వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి ఇక వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వాలని మేము కోరుచున్నాం. Revelation chapter 19 and verse 7 to 9. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7 మొదలుకొని 9వ వాక్యం వరకు. Let us be glad and rejoice and give honor to him, for the marriage of the Lamb is come, and his wife hath made herself ready. కనుక మనం సంతోషపడి ఉత్సహించుదము, గొర్రెపిల్ల వివాహోత్సవం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొనినది. And to her was granted that she should be arrayed in fine linen, clean and white, for the fine linen is the righteousness of saints. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. Please listen the 9th words. దయచేసి 9వ వాక్యమును చక్కగా ఆలకించుడి. And he that
he saith unto me, right blessed are they which are called unto the marriage supper of the Lamb. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. Blessed are they which are called unto the marriage supper of the Lamb. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. Oh, this bridegroom is the Christ himself. అవును, ఈ యొక్క పెండ్లి కుమారుడు క్రీస్తు. Here the bride is the church of that caught up in the second coming of Jesus Christ. ఇక్కడ పెండ్లి కుమార్తె అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడలో ఎత్తబడుచున్న దేవుని యొక్క సంఘము. In the inviter is God the Father. ఇక్కడ ఆహ్వానించుచున్న వారు తండ్రి అయిన దేవుడు. In the invitees are the friends of the bridegroom and bride. ఇక్కడ ఆహ్వానింపబడిన వారు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మూలముగా ఆహ్వానింపబడిన వారు. You can see the Old Testament saints and New Testament believers and also the martyrs of great tribulation. ఇక్కడ ఇటువంటి స్నేహితులను వారు పాత నిబంధన కాలంలోని పరిశుద్ధులను వారు ఆ శ్రమల కాలంలో హతసాక్షులుగా కనబడుచున్నారు. Now here the invitation ringing, blessed are they which are called unto the marriage supper of the Lamb. ఇక్కడ వివాహ ఆహ్వానం ఏ రీతిగా ఇవ్వబడుచున్నది అనగా గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. Tonight Jesus is calling you. ఈ రాత్రి కాలమందు యేసు మిమ్మును పిలుచుచున్నాడు. Tonight God the Father invites you with the marriage supper of his only begotten Son. ఈ రాత్రి కాలమందు తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పిండ్లి విందునకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాడు. How you are going to partake in that supper? ఆ పెండ్లి విందులో మీరు ఏ రీతిగా పాలు పొందబోచున్నారు? Matthew 25 we can see virgins. 25వ అధ్యాయములో మత్తయి సువార్త 25లో అక్కడ కన్యకలను గురించి చూస్తున్నాం. So they were virgins, they cannot become the bride. అక్కడ ఉన్నటువంటి కన్యకలు వారు పెండ్లి కుమార్తెగా మారలేరు. Let me say, tonight God invites you to become the bride of the Christ. ఈ రాత్రి కాలమందు దేవుడు మిమ్మును క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా మారమని కోరుచున్నాడు. Even the called one are blessed. How much blessedness is to be the bride of the Lamb? పిలువబడిన వారే ధన్యులు అనగా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా మారుట మిక్కిలి ఎంత ధన్యకరము. If you are a wicked person, you should become a righteous one. మీరు దుష్టులుగా ఉన్నప్పటికీ మీరు నీతిమంతులుగా మార్చబడాలి. If you are merely a Christian, you should be saved. మీరు కేవలము క్రైస్తవులుగా ఉన్నట్లయితే మీరు రక్షింపబడిన వారుగా ఉండాలి. And you should take water baptism and receive the baptism of the Holy Spirit. మీరు నీటి బాప్తిసమును పొందుకునే వారుగా పరిశుద్ధాత్మిక అభిషేకం పొందుకునే వారుగా ఉండాలి. Then you have to seek out the right church of God and the qualified consecrated ministers. సరి అయిన దేవుని యొక్క సంఘమును గూర్చియు ప్రతిష్ఠింపబడినటువంటి యోగ్యముగా ఉన్నటువంటి దైవ సేవకులను గూర్చియు మీరు విచారించు వారిగా ఉండాలి. You should take fellowship with the apostolic ministers. అపోస్తలుల యొక్క సహవాసములో పరిశుద్ధుల సేవకుల యొక్క ఐక్యతలో మీరు పాలు పొందువారిగా ఉండాలి. Very often you have to hear the deeper truths about the coming of the Lord. ప్రభు యొక్క రాకడను కూర్చున్నటువంటి లోతైన సత్యములను మీరు వినువారిగా ఉండాలి. We can see many assemblies and churches in our land. మనక దేశములో అనేకమైనటువంటి సంఘములను గురించి చూస్తున్నాం. Once I had to speak with a believer of a particular denomination. ఒక సందర్భములో ఒక సంఘమునకు చెందినటువంటి ఒక విశ్వాసతో నేను మాట్లాడడం సంభవించినది. When we spoke with them the secret coming of Christ, they astonished and said, secret coming, we never heard such a usage. ఆ విశ్వాసితో నేను ప్రభు యొక్క రహస్య రాకడను గురించి చెప్పుటకు ప్రారంభించగానే వారు రహస్య రాకడయ్యా అది ఏనాడు మేము వినలేదే అన్నారు. They are conducting meetings for years and years, and many people are coming there to worship, to hear the word, but for years they never used such a word, secret coming of the Lord. ఆ యొక్క సంఘములో ఆ యొక్క జనులు కూర్చున్నట్టు ఆ స్థలములో వారు ఎన్నో సంవత్సరములుగా కూటములు ఆరాధనలు జరిపించుచున్నారు. విస్తారమైన జనులు కూడా అక్కడికి వచ్చుచున్నారు. కానీ అక్కడ వారికి బోధించువారు ప్రభు యొక్క రహస్య రాకడ అనే మాటనే ఉపయోగించని వారుగానే ప్రసంగములు చేయుచున్నారు. When that person heard that usage, he is surprised and asked, let me know about more
the secret coming of the Lord. ఆ యొక్క ప్రభు రహస్య రాకడాన్ని నేను చెప్పగానే అతడు ఆశ్చర్యపడిన వాడై అతడు ఇంకను నేను దీని గురించి తెలుసుకోకూర్చున్నాను అని చెప్పి నేను Tonight let me ask you, can you hear about the secret coming of the Lord in your assembly? మీరు కూర్చున్నటువంటి మీ సంఘములలో మీరు ఇక ప్రభు యొక్క రహస్య రాకడం కూర్చున్నటువంటి ఉపదేశములు తరచుగా వినుచున్నారా? Is your ministers are teaching you about the quality to be caught up in the coming of the Lord, that secret coming of the Lord? ప్రభు యొక్క రహస్య రాకడలో మీరు ఎత్తబడు నిమిత్తమై తగినటువంటి యోగ్యతలను గురించి మీకున్నటువంటి సేవకులు మీకు తరచుగా బోధించువారై ఉన్నారా? Excuse me, you are in the wrong place. ఆ విధముగా లేనట్లేకపోతే దయచేసి మన్నించండి, మీరు తప్పైన స్థలములో ఉన్నారు. Not for this experience God served you and filled you with the Holy Spirit. ఇట్టి కేవలమైన అనుభవంలో ఉండు నిమిత్తముగా మీరు దేవుని మూలముగా రక్షింపబడలేదు, బాప్తిసం పొందలేదు, పరిశుద్ధాత్మ పొందలేదు. The God has a great purpose concerning you. You have to become the bride of Christ. ప్రభు యొక్క పెండ్లి కుమార్తెగా మార్చబడు నిమిత్తముగానే దేవుడు ఒక గొప్ప ఉద్దేశముతో మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. You should partake in that marriage supper, not as the virgin, not the friends, but you are invited one, but you should be there as a bride. ఆ యొక్క 10 మంది కన్యకల వలెనో లేక ఆహ్వానింపబడిన పిలువబడిన వారి వలెనో లేకపోతే ఆహ్వానితులుగా ఉన్న వారి వలెనో స్నేహితుల వలెనో మీరు పాలు పొందడం కాదు గాని క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా మార్చబడి మీరు అందులో పాలు పొందాలి. That opportunity to become the bride of Christ is opened. The door is open before you and me now. ఈ రాత్రి కాలమందు ఈ సమయములో మీ ఎదుట నా ఎదుట క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా మార్చబడు నిమిత్తమైనటువంటి ఆ యొక్క అవకాశం అనే ద్వారము విశాలముగా తెరవబడినది. And very soon this door shall be shut. అతి త్వరలో ఈ యొక్క ద్వారములు మూయబడబోచున్నవి. That means Jesus Christ is coming very soon. ప్రభు యేసుక్రీస్తు త్వరగా రాబోచున్నాడు. He coming very quickly to gather his bride. తన యొక్క పెళ్లి కుమార్తెను సమకూర్చుకో నిమిత్తమై ఆయనతో త్వరగా రాబోచున్నాడు. Tonight God is inviting you and he is warning you to utilize this opportunity. ఇట్టి అవకాశమును మీరు సద్వినియోగపరచుకో నిమిత్తమై దేవుడు మిమ్మల్ని ఆహ్వానించుచు మిమ్మల్ని హెచ్చరించుచున్నాడు. For a little while he that shall come will come and not tarry. వచ్చునను వాడు తప్పక వచ్చుచున్నాడు, ఆయన ఆలస్యం చేయడు. Oh, tonight the doors are widely open for you. Please enter in. ఈ రాత్రి కాలమందు మీ ఎదుట ద్వారములు విరివిగా తెరవబడినవి, అందులో ప్రవేశించుడి. Repent and escape from judgment. మీ పశ్చాత్తాప పొంది మారు మనసు పొంది న్యాయ తీర్పు నుండి తప్పించబడుడి. Be saved and take water baptism and receive the Holy Spirit baptism. రక్షణ పొంది నీటి బాప్తిసమును పొంది పరిశుద్ధాత్మిక అభిషేకం అనే రక్షణ పొందుడి. Let us utilize the freedom to worship and to gospelize. ఈ విధముగా ఆరాధించు నిమిత్తమైనటువంటి సువార్త ప్రకటించు నిమిత్తమైన స్వేచ్ఛ స్వాతంత్రములను ప్రయోజనపరచుకునుడి. Use your young days having healthy hearing and the ability to speak and to see. మీకు యవ్వన ప్రాయములో ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి కనుచూపు శక్తి, వినికిడి శక్తి, మాట్లాడేటువంటి సామర్థ్యమును దేవుని కొరకు ప్రయోజనపరచుకొనుడి. Join into the real church of God. దేవుని యొక్క నిజమైన సంఘములో మీరు చేరుడి. Oh, be ready to meet Jesus as a bride. యేసుక్రీస్తును ఒక పెండ్లి కుమార్తెగా మీరు సంధించుడి. Oh, Luke 13:25, let me repeat this verse. 13వ అధ్యాయం 25వ వాక్యములో ఒకసారి మేము చదువుచున్నాను. When once the master of the house is risen up and had shut to the door, and he began to stand without and knock at the door, saying, Lord, Lord, open unto us. And he shall answer and say unto you, I know you not whence ye are. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము చెప్పును. My beloved ones, this should not happen to you. ప్రియమైన వారలారా, ఇట్టి కార్యం మనకు సంభవించకూడదు. Let us close our eyes. మన కన్నులు మూసుకుందాం. Let us all be on our knees. మనం మోకరించి hear and to obey the counsel of God. అనేక ఆత్మీయ వారు మీతో మాట్లాడుచున్నారు. ఎన్నో సందర్భములు మీకు ఇవ్వబడినవి.
you were reluctant to obey the voice, the counsel of the Spirit of God. దేవుని ఆత్మైన వారి యొక్క ఆలోచనను వినుటకును లోబటకును మీరు నిర్లక్ష్యం చూపిరి. You had prolonged your decision for years and years. మీరు ఎన్నో దినములుగాను సంవత్సరములుగాను ఒక తీర్మానము చేయటలో కాలమును పొడిగించుచూ వచ్చిరి. But tonight, the gracious Lord once again giving you one more opportunity. కానీ కృప కలిగిన దేవుడు మరి యొక్క అవకాశమును మీకు ఇచ్చుచున్నాడు. Will you surrender your life in the hands of God? దేవుని యొక్క చేతిలో మీ జీవితమును సమర్పించరా? Enter in the door of opportunities. అవకాశమనే ద్వారములోనికి ప్రవేశించరా? Oh, tonight, this day is your day. అవును, ఈ రాత్రి, ఈ దినము మీ దినము. In the beginning itself, the Spirit of God told us He is going to do great things this night. ఈ కూటమి యొక్క ప్రారంభంలోనే ఆత్మీయ వారు ఈ రాత్రి కాలమందు మన మధ్యలో గొప్ప కార్యములు చేయుదురని ఆయన హెచ్చరించారు. God wants to heal you now. దేవుడు మిమ్మును ఇప్పుడు He wants స్వస్థపరచగోరుచున్నాడు. to deliver all your family. మీ కుటుంబం అంతటిని ఆయన విడిపించగోరుచున్నాడు. He wants to bring you to the real flock. నిజమైన మందలోనికి మిమ్మల్ని తీసుకొని రాగోరుచున్నాడు. He wants to make you ready to meet Him when He comes. ఆయన వచ్చినప్పుడు మీరు ఆయన సంధించు నిమిత్తమై Oh, సిద్ధపరచగోరుచున్నాడు. He wants to see you as a bride when He comes. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని తన పెళ్లి కుమార్తెగా ఆయన చూడగోరుచున్నాడు. Tonight, receive the invitation and come inside the door and be served and be caught up in His coming. ఈ రాత్రి కాలమందు సరైన తీర్మానం చేసి ద్వారములలోనికి ప్రవేశించి రక్షణ పొంది ఆయన వచ్చినప్పుడు ఆయన సంధించుటకు తీర్మానించుడి. God bless you. దేవుడు ఆశీర్వదించును గాక. ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు. మన తలలను పైకెత్తినం, మన విడుదల సమీపమాయెన్. దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన దినమదియే. మన విడుదల సమీపమాయే. దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన దినమదియే. ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు. మన తలలను పైకెత్తినం. 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 Here tonight, we must strive to enter in at the straight gate. ఈ రాత్రి కాలమందు కూడా ఇరుకు ద్వారమున ప్రవేశించు నిమిత్తమై ప్రయాసపడుడి. Oh, tonight, God wants to make that way available, open to us, because there is still time. ఈ రాత్రి కాలమందు ఇంకను సమయం ఉన్నందువలన ఆ ద్వారములో ప్రవేశించు నిమిత్తమై దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చుచున్నాడు. Oh, but you must strive to enter in. కానీ అందులో ప్రవేశించు నిమిత్తమై పోరాడుడి. Oh, the door will be shut one day. ఒక దినమందు ద్వారము మూయబడును. Oh, yes, we heard about the Israelites who were in the land of Egypt. They cried to be delivered from their oppression. ఇశ్రాయేలీయులైతే తాము అనగం దొక్కబడుచున్నటువంటి ఆ యొక్క దాస్యములో నుండి విడుదల పొందు నిమిత్తమై వారు మొరపెట్టి ఉన్నారు. And then on that night, the Lord opened the way when the lamb was slain. ఆ రాత్రి కాలమందు గొర్రెపిల్ల వధింపబడుట మూలముగా దేవుడు ఒక ద్వారమును తెరిచి ఉండెను. The blood was sprinkled upon the doorpost and the lintel, upper doorpost, and they stayed within those houses, and the destroyer could not come in. But that was the night of great deliverance for them when the firstborn was slain in the land of Egypt. గొర్రెపిల్ల యొక్క రక్తము ఏ ద్వారముల యొక్క అడ్డుకమ్ములు నిలువకముల మీద ప్రోక్షింపబడినదో అట్టి ఇండ్లలో నిలిచినటువంటి ఇశ్రాయేలీయులైతే సంహారక దూత మూలముగా వారు సంహరింపబడకుండా వారు కాపాడబడిరి. కానీ ఐగుప్తు దేశములో ప్రతి తొలుచూలును సంహారకుని మూలముగా సంహరింపబడెను. Are you standing within the door? The doorpost and the upper doorpost is your
door lies sprinkled upon by the blood of Jesus. మీ ద్వారముల యొక్క నిలువు కమ్ములు అడ్డు కమ్ములు అనగా మీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చిలకరింపబడినదా? This is the time for you to call upon Jesus to be delivered from the oppression through sin. పాపం మూలముగా కలుగుచున్నటువంటి దాస్యములో నుండి మీరు విడుదల పొందు నిమిత్తమై దేవునికి మొర్రపెట్టు సమయము ఇదే. Sin wants to make you a slave. అవును, పాపము మిమ్మును దాస్యము చేయును. But tonight is your golden opportunity. కానీ ఈ రాత్రి కాలమందు ఒక బంగారు అవకాశం ఉన్నది. Believe in the Lamb of God, Jesus, whose blood was slain for you, whose blood was shed for you when he was slain on the cross of Calvary. కల్వారి శిలువలో మీ నిమిత్తమై వధింపబడుట మూలముగా మన నిమిత్తము రక్తమును కార్చినటువంటి ఆ దేవుని గొర్రెపిల్లని యేసుని మీరు పిలువుడి. God heard your cry. దేవుడు మీ మొర్రను ఆలకించి ఉన్నాడు. Tonight, if you believe in the sacrifice of Jesus on the cross of Calvary, కల్వారి శిలువలో ఈ రాత్రి కాలమందు యేసు మీ కొరకు చేసిన త్యాగ బలిని మీరు నమ్మినట్లయితే, repent and ask pardon for your sin. మీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగినట్లయితే, tonight his blood will set you free. ఈ రాత్రి కాలమందు ఆయన రక్తం విడిపించును. Surrender your life right now. ఇప్పుడే మీ జీవితాన్ని సమర్పించుడి. The Lord is moving in our midst. ప్రభువు మన మధ్యలో సంచరిస్తున్నాడు. He's touching each and every one. ప్రతి వారిని ఆయన ముట్టుచున్నాడు. Give room to Jesus. యేసుకు చోటు ఇవ్వుడి. Power is there in the blood of Jesus. యేసు రక్తములో శక్తి ఉన్నది. He's delivering you. ఆయన మీ విడిపించును. Oh, he's destroyed Satan through his death. తన మరణం మూలముగా అపవాదిని మరణాధికారిని నశింపజేసి ఉన్నాడు. Believe in the power of his sacrifice, the power of the blood of Jesus. యేసు రక్తములోను యేసు యొక్క బలిలోను ఉన్న శక్తిని నమ్ముడి. Open your heart to Jesus tonight. ఈ రాత్రి కాలమందు మీ హృదయమును యేసుకు తెరవుడి. You will be set free. ఈ రాత్రి కాలమందు విడుదల పొందుదురు. Your family will be set free. మీ కుటుంబం విడుదల పొందురు. From the power of sickness. వ్యాధి బంధకములో నుండి. From the power of witchcraft. చేతబడి శక్తిలో నుండి. Believe in the name of Jesus. యేసు నామమును నమ్ముడి. Believe in his sacrifice. ఆయన బలిని నమ్ముడి. Believe in the blood of Jesus. యేసు రక్తమును నమ్ముడి. Amen. Hallelujah. Amen. There is only one door. ఒకే ఒక ద్వారం ఉన్నది. Jesus said, I am the door. యేసు చెప్పాను, నేనే ద్వారమును. By me, Shalom, you can go through and be saved. నా ద్వారము గుండా మీరు వెళ్లి రక్షణ పొందుదురు. Jesus is the only door for you to be saved from మీరు your sin. రక్షణ పొందు నిమిత్తమై పాపము నుండి విడుదల పొందుటకు యేసు మాత్రమే ద్వారము. You can be saved from your sin and from hell. మీ పాపములలో నుండి నరకాగ్నిలో నుండి మీరు తప్పించబడగలరు. Believe in Jesus tonight. ఈ రాత్రి కాలమందు యేసు యందు విశ్వాసం He ఉంచుడి. is setting you free if you believe in him and surrender your life to him. ఈ రాత్రి కాలమందు నమ్మి మీ జీవితమును ఆయనకు సమర్పించినట్లయితే He will set you free. ఆయన మిమ్మల్ని విడిపించును. Sin will have no more power over you. పాపముకు మీ మీద అధికారం ఇక మీదట లేదు. Deliver you from hell. నరకము నుండి ఆయన విడిపించును. You will receive eternal life. నిత్య జీవమును పొందుదురు. Surrender your life to Jesus tonight. ఈ రాత్రి కాలమందు యేసుకు మీ జీవితాన్ని అప్పగించండి. Jesus is opening the door. యేసు ద్వారమును తెరుచుచున్నాడు. The door will be closed one day. ఒక దినమందు ద్వారము మూయబడును. Tonight the door is open. ఈ రాత్రి కాలమందు ద్వారం తెరవబడినది. Don't delay. ఆలస్యం చేయకుడి. Call upon the name of Jesus. యేసు నామముగా మొరపెట్టుడి. Be saved from your sins tonight. మీ పాపముల నుండి రాత్రి కాలం రక్షణ Call upon పొందుడి. the name of Jesus. యేసుకు మొరపెట్టుడి. Amen. Hallelujah. Hallelujah. Amen. Every power that is behind that sin, every power of darkness is being destroyed today in the name of Jesus. ఈ రాత్రి కాలమందు పాపమునకును వెనుక ఉన్నటువంటి ప్రతి అంధకార శక్తులు యేసు నామములో నశింపచేయబడినవి. If you have not obeyed in the truth of baptism, మీరు నీటి పొందు సత్యానికి లోబడినప్పుడు, say, Lord, as you open the door, I am coming in, Lord. ప్రభువా మీరు ద్వారము తెరిచినందువలన ఇదిగో ఇక అనుభవంలోనికి వచ్చుచున్నాను. Don't delay. ఆలస్యము చేయకుడి. I am ready to obey you, Jesus. యేసయ్యా మీకు లోబడుటకు నేను సిద్ధముగా ఉన్నాను. I want to enter into your kingdom, Lord. మీ రాజ్యములో నేను ప్రవేశించుటకు కోరుచున్నాను. Baptize me in the Holy Spirit. పరిశుద్ధాత్మతో నన్ను నింపుడి. Oh, I want, Lord, to live for you. ప్రభువా నేను నీ కొరకు జీవించ కోరుచున్నాను. I want to be a witness
witness for మీకు you. సాక్షిగా ఉండగోర్చున్నాను. I want to use my strength to live for మీ కొరకు you. జీవించుటకు నా బలమును I ఉపయోగించగోర్చున్నాను. want to listen to your word. మీ వాక్యం వినగోర్చున్నాను. I want to read it and I want to speak your word, speak and glorify మీ you. వాక్యమును చదువువానిగా మీ దేవుని మహిమార్థమై మీ వాక్యం మాట్లాడేవానిగా ఉండగోర్చున్నాను. I want to worship you in spirit and in truth. ఆత్మతోను సత్యముతోను మిమ్మల్ని ఆరాధించగోర్చున్నాను. I want to do your మీ will. సిద్ధం చేయగోర్చున్నాను. I want to enter the church I want to enter Jerusalem. I want to come to the true church of God. దేవుని సంఘములోనికి యెరూషలేములోనికి నిజమైన దేవుని సంఘములోనికి ప్రవేశించగోర్చున్నాను. I want to be seen in the eternity. నిత్యములో మీతో పాటు ఉండగోర్చున్నాను. Lord, I surrender myself. ప్రభువా మీకు సమర్పించుచున్నాను. Surrender your life tonight. ఈ రాత్రి కాలం అప్పగించుడి. The door will be shut. త్వరలో ద్వారం మూయబడును. Oh, Jesus is opening the door. యేసు ఈ రాత్రి మీకు ద్వారం తెరుచుచున్నాడు. If he opens, no man can shut it. ఆయన తెరవగా ఎవడును మూయడు. He has the key. ఆయన దగ్గర చెవులు ఉన్న తాళపు చెవులు He ఉన్నవి. has all power in heaven and on earth. ఆకాశములోను భూమిలోను సర్వాధికారం ఉన్నది. He is opening the door right now. ఇప్పుడే ద్వారము తెరుచుచున్నాడు. Surrender your మీ life. జీవితాన్ని అప్పగించుడి. Obey this gospel. సువార్తకు అప్పగించుడి. Be found in the true apostolic church. సరైన అపోస్తల ప్రదేశముకు అప్పగించుడి. You will be ready for New Jerusalem. మిమ్మల్ని మీరే నూతన యెరూషలేముకు అప్పగించుడి. Oh, the servants of God for Zion. సేవకులందరూ సియోనుకు లగు. Surrender yourself once again. మరొకసారి మిమ్మల్ని సమర్పించుకొనుడి. The Lord is coming in His glory. యేసు తన మహిమలో రాబోచున్నాడు. He's going to change you ఆయన మిమ్మల్ని మార్చబోచున్నాడు. and make you enter into His eternal kingdom. తన నిత్య రాజ్యములో మిమ్మల్ని ప్రవేశింపజేయుచున్నాడు. Right now He's going to touch you. ఇప్పుడే ఆయన మిమ్మల్ని ముట్టబోచున్నాడు. Surrender yourself with a fresh dedication. ఒక నూతనమైన ప్రతిష్టలో అప్పగించుకొనుడి. He's going to anoint you right now. ఇప్పుడే మిమ్మల్ని నూతనముగా అభిషేకించుచున్నాడు. If you have been careless until now, repent. ఎంతవరకు అజాగ్రత్తతో ఉన్నట్లయితే మారుమనసు పొందుడి. Don't be slack anymore. ఇక మీదట అజాగ్రత్తగా ఉండవద్దు. Don't be slack about living a holy life. పరిశుద్ధమైన జీవితం గురించి మందముగా ఉండవద్దు. Don't be slack about living an overcoming life. జయ జీవితం చేయడానికి వచ్చి నిర్లక్ష్యముగా ఉండవద్దు. Lord, forgive me. Cry to Jesus tonight. యేసయ్యా నన్ను క్షమించమని యేసుకు మొరపెట్టుడి. Say, Lord, I come to do your will. దేవా మీ చిత్తం చేయవచ్చుచున్నాను. Say that I come to do your will. దేవా మీ చిత్తం చేయవచ్చుచున్నాను. Surrender once again. మరొకసారి సమర్పించుడి. Every servant of God, ప్రతి దైవ సేవకులు surrender yourself afresh to ఒక God. నూతనమైన అభిషేకము కొరకు దేవుని No సమర్పించుడి. servant of God should keep quiet ఏ దైవ now. సేవకులు ఇప్పుడు మౌనముగా ఉండవద్దు. If you are keeping quiet, the door is going to be closed for మీరు you. మౌనంగా ఉన్నట్లయితే ద్వారం మీకు మూయబడును. No child of God should keep quiet now. దేవుని బిడ్డలు ఎవరు ఇప్పుడు మౌనముగా ఉండవద్దు. You close your mouth now. You will not be able to open your mouth later. ఇప్పుడు మీరు మౌనముగా ఉన్నట్లయితే తరువాత మీరు నోరు తెరవచ్చును. Open your mouth and glorify God. ఇప్పుడే నోరు తెరిచి దేవుని మహిమపరచుడి. Be filled with His Spirit. ఆయన ఆత్మతో నింపబడుడి. Open your ears to obey the word of God. దేవుని వాక్యం విను నిమిత్తమై చెవులు తెరవుడి. If you close your ears now, it will one day be shut. ఎప్పుడైతే చెవులు మూసుకుంటే ఒక దినమదవి మూయబడును. Servants of God, దేవుని సేవకులారా, children of God, దేవుని సేవకులారా, worship God. దేవుని సేవకులారా. Amen. Hallelujah. Amen. Dedicate your life afresh to God. ఈ రాత్రి కాలమందు నూతనముగా మీ జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుడి. God is speaking very clearly. దేవుడు చాలా తేటగా మీతో మాట్లాడుచున్నాడు. Not all are coming into a total surrender. అందరూ ఒక సరైన సమర్పణలోనికి ఇంకా రాలేదు. I can hear the anointing. మీకు అభిషేకం నేను వినుటలేదు. The anointing is the proof God is doing His work, that He has accepted your fresh surrender. మీ దేవునికి మిమ్మల్ని మీరు నూతనముగా సమర్పించుకున్న వారైనట్లయితే ఒక నూతనమైన అభిషేకము మీ మీదకి వచ్చును. అదే దానికి ఒక Whether సూచన. you are a servant of God or a child of God, once again God is opening the door for you. ఒకవేళ మీరు దైవ సేవకులుగా ఉండవచ్చును, విశ్వాసులుగా ఉండవచ్చును, మరొకసారి దేవుడు మీకు ద్వారం తెరుచుచున్నాడు. Once more, open your heart, receive His anointing. మరొకసారి హృదయ ద్వారమును తెరిచి నూతనముగా అభిషేకమును పొందుడి. Hallelujah.
Yes, God has accepted our lives. అవును, దేవుడు మన జీవితమును అంగీకరించి ఉన్నాడు. Oh yes, we have taken heed to His voice. ఈ రాత్రి కాలమందు ఆయన యొక్క స్వరమును మీరు విని ఉన్నారు. We have taken heed to His call. ఆయన యొక్క పిలుపుకు మీరు లోబడి ఉన్నారు. We have entered once again into His blessing. అవును, ఆయన ఆశీర్వాదమనే ద్వారములోనికి మనం మరొకసారి ప్రవేశించి ఉన్నాం. Now an open door is come before us. మన ఎదుట ఒక తెరవబడిన ద్వారం ఉన్నది. No man shall shut it. ఎవరు అది మూయలేరు. Till one day we shall be with Jesus. ఒక దినమందు మనం యేసుతో ఉండబోచున్నాం. In the eternal kingdom of God shall we praise God. దేవుని నిత్య రాజ్యములో ఆయనతో పాటు ఉండబోచున్నాం కావున స్తోత్రించుదాము. Praise you, God. Hallelujah. 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 Oh, yes. The Lord is calling us, inviting us, not just to become the friends of the bridegroom, not to just be, those who will be in the marriage supper, but He's calling us to the marriage itself to become the bride of Christ. ఈ రాత్రి కాలమందు దేవుడు మనలను ఒక కన్యకలుగాను ఆహ్వానింపబడిన వారుగాను లేక స్నేహితులుగాను పిలవట్లేదు గాని ఆ యొక్క వివాహములో మనమే పెళ్లి కుమార్తెగా ఉండు నిమిత్తమై పిలుచుచున్నాడు. The marriage is the secret rapture. ఆ యొక్క వివాహమే రహస్య రాకడ. Only those who are growing in the fellowship of the church, the fellowship of the apostles, and united with His servants, and they will grow. And one day Jesus will make them like Him, His bride. ఎవరైతే నిజమైన జీవము కలిగిన దేవుని సంఘములో ఎదుగుచున్నారో, అపోస్తలుల సహవాసములోను వారి యొక్క బోధనలోను వారు ఎదుగుచున్నారో, ఎవరైతే సరైన దేవుని చిత్తం చేయవారుగా ఉన్నారో వారు ఒక దినమంతటి ధన్యకరమైన స్థితిలోనికి వచ్చుచున్నారు. Unblameable in holiness, perfected in His holiness, and also having overcome all things, they will have perfected the will of God. They will be like Jesus. They will be His bride. They will be with Him in His eternal kingdom. Once again, for doing that work in us, let's praise God. నిర్దోషులుగా మార్చబడిన వారై, పరిశుద్ధములో వారు మహిమ కలిగిన వారుగా మార్చబడిన వారై, ఎవరైతే యేసుక్రీస్తు వలె మార్చున్నారో, ఆయనకు పెళ్లి కుమార్తెగా మార్చున్నారో, ఆయనకు మహిమను పొందుకొనుచున్నారో, వారందరూ ఒకానొక దినము నిత్య రాజ్యములో యేసుతో పాటు కనపరచున్నారు కావున స్తోత్రించుదాము. Amen. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Let us pray. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా యేసయ్య, కథ ప్రభువా, దినమును కూటమును మీరు ఆశీర్వించి నడిపించినందుకు స్తోత్రం. ఈ రెండో దినము యొక్క కూటమును కూడా ప్రభువా మీ దాసును బలపరిచి విచ్చేసిన మీ యొక్క ప్రియుల ప్రజలకును తగిన వాక్కులు గగనము చీల్చుకుని మా మధ్యకొచ్చి మీరు పలికిన వాక్కులు కొరకు స్తోత్రము తండ్రి. కూటం ప్రారంభించి ఒక్కొక్క భాగాన్ని మీరు నడిపించేందుకు మరొకసారి మీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభా ఈ సాయంత్రం సమయంలో తండ్రి ప్రజల యొక్క ప్రభా భారమును వారి యొక్క వేదనను ఎరిగి తండ్రి మీ దాసుని ద్వారా పరలోక మర్మములు సత్యములు మీరు మాట్లాడిన దయ కొరకు నిండి మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు పోరాడి అని మీరు చెప్పిన వాక్య ప్రకారం ప్రభువా తండ్రి మీ యొక్క ద్వారం ప్రభ తెరవబడిన తండ్రి. ఆనాడు ఇశ్రాయేలు యొక్క ప్రభ నిలువ కమ్ములు అడ్డు కమ్ములకు ద్వారం మీద కృప అమూల్యం రక్తం ప్రోక్షింపబడటం వలన తండ్రి వారి జీవితంలో ప్రభ భయమునుంది, ప్రభా విడుదలనుంది, వారి జీవిత రక్షణ కలిగి ఉంటుంది ప్రభా. మీకు స్తోత్రం. అట్టి వారు ప్రభ బ్యాప్టిజం పొంది ప్రభా పరలోక రాజ్యంలో ప్రవేశించే ఒక ధన్యకరమైన అనుభవాన్ని కలిగించినందుకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి సమయంలో ప్రభువా యెరూషలేము ద్వారంలో ప్రవేశించి ఆరాధన చేసిన మాత్రం కాకుండా తండ్రి ఉపదేశములు సత్యములు విని అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క సత్యము, అపోస్తుల యొక్క ధన్యకరమైన బోధలు విని దాన్ని అనుసరించి నడుచుకోవడానికి సాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క దినములలో ప్రభువా తండ్రి మేము నిజమైన ప్రభా మాకు ద్వారం తెరవబడినగా మీ చిత్తం చేయవారుగా, మీ చిత్తం చేసినప్పుడు మీ యొక్క ద్వారంలో మేము ప్రవేశించకూడని నిరీక్షణ ధైర్యం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. మీరు రాకడా మీ దినమతి సమీపంగా ఉన్నది కనుక ఒక గుంపు జనం ఈ సత్యం విన్నా ఈ జనులు
ఈ బోధ విన్న జనులు ఒక గుంపు ప్రభా నీ యొక్క గుమ్మంలో ప్రవేశించుటకు, నీ గుమ్మంలో చేరి నీలో సంతోషించుటకు, ఆ రాజ్యానికి వారసులు కావడానికి సహాయం చేయండి. ఈ కుటుంబం నడిపించేందుకు ఘనత మహిమ మీరు పొందమని యేసు క్రీస్తు ప్రభునామమున అడుగుచున్నాము తండ్రి. Amen. Now may the grace of our Lord Jesus Christ, the love of God the Father, and the sweet fellowship of the Holy Spirit rest and abide with each and every one of us until Jesus appears in all his glory. Amen. Hallelujah. హల్లెలూయా. God bless you all.